ప్రసంగి 7వ అధ్యాయము 1వ వచనాన్ని మరి మనం చదువుకుందాం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. మళ్ళొకసారి చదువుదాం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనములు, స్తోత్రములు తండ్రి. నిలబడి నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభువా. నీవే నన్ను మరుగుపరిచి నీ బలమైన సన్నిధి నా మీద కుమ్మరించమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మరి మనం చదివిన వాక్యాన్ని మరొకసారి చదువుదాం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. ఈ లోకయాత్రలో మనము జీవించే సమయంలో, ముగించే సమయంలో క్రీస్తులో విశ్వాసము కలిగి, క్రీస్తులో విశ్వాసం కలిగి, క్రీస్తుతో బంధము కలిగి ఈ లోకంలో మనం కన్ను మూయడమే గొప్పది, ధన్యత. నా మాటలు మీరు బాగా వినగలగాలి. ఈ రోజున వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, ఒకని జన్మదినము కంటే వాని మరణ దినమే మేలు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు మనం సజీవముగా ఉన్నాం. ఉన్నారా సజీవంగా? మనము ఎట్లున్నాం? సజీవముగా ఉన్నాము. ఏ సంవత్సరములో, ఏ నెలలో, ఏ దినములలో, ఏ గంటలో, ఏ సెకండులో మనము కన్ను మూస్తామో మనకు తెలుసా? తెలుస్తుందా? తెలియదు మనకు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు కన్ను మూసే రోజు వచ్చినప్పుడు, నీవు క్రీస్తులో కన్ను మూస్తే నీవు ధన్యుడవు. హల్లెలూయా. ఆ కన్ను మూసే రోజు ఖచ్చితంగా వస్తుంది. అది ఏ రోజు వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఏ క్షణమున వస్తుందో, ఏ సమయంలో వస్తుందో, ఏ సంవత్సరం వస్తుందో, ఏ నెల వస్తుందో, రావడం అయితే ఖచ్చితంగా వస్తుంది. వచ్చినప్పుడు మనం ఎవరిలో మనము కన్ను మూయాలా? క్రీస్తుతో బంధము కలిగి ఈ లోకంలో మన కన్నులు ముయ్యాలి. నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలని నేను చాలా ఆశపడుతున్నా. ఒక సహోదరుడు ఉండేవాడు. ప్రారంభంలో బాగా ప్రార్థన చేసుకునేవాడు, చర్చిలో బాగా పాల్గొనేవాడు, వాక్యం వినేవాడు, పరిచర్యలో సపోర్ట్ చేసేవాడు, సువార్తల్లో కానీ, సభల్లో కానీ, సంఘంలో అన్ని పనులలో కూడా ఆ సహోదరుడు చాలా చక్కగా మరి దేవుని పని చేస్తూ వచ్చేవాడు. అయితే ఒకరోజు పాస్టర్ దగ్గరకు వచ్చి పాస్టర్ అయితే అడిగాడంట, అయ్యా, నీ వాక్యము ద్వారానే, నీ ప్రార్థన ద్వారానే నేను రక్షించబడ్డాను, నా జీవితం మారింది, నా బ్రతుకు మారింది, ఇంకా నేను ఎక్కువగా ప్రార్థనలో గడపాలని ఆశపడుతున్నాను, నాకేదైనా ఒక సలహా చెబుతావా అని పాస్టర్ని అడిగాడంట. ఎవరు? సహోదరుడు. అప్పుడు పాస్టర్ అన్నాడంట, సరేనయ్యా, నీకు ఒక చిన్న ఐడియా చెప్తా నేను. నువ్వు మోకాళ్ళొంగి ప్రార్థన చేసినప్పుడు అల్లా, మీరు బాగా వినాలా, మీరు మోకాళ్ళొంగి ప్రార్థన చేసుకున్నప్పుడు అల్లా నీ ముందర ఒక ఒట్టి కుర్చీ వేసుకో. ఏం వేసుకోవాలంట? ఒక ఖాళీ కుర్చీ వేసుకో. నువ్వు మోకాళ్ళకి ప్రార్థన చేసేటప్పుడు ఫస్ట్ నువ్వేం చేయాలంట, అయ్యా, నేను నీకు చిన్న సింహాసనం వేసినాను, ఈ సింహాసనం మీద నీవు ఆసీనుడవు కా అని అక్కడ దేవుడు కూర్చున్నట్టుగా నువ్వు విశ్వసించు, ఆయన కాళ్ళ మీద పడి ప్రార్థన చేసుకో అని ఒక ఐడియా చెప్పినాడంట. ఎవరికి? సహోదరునికి. ఎవరు చెప్పినారు? పాస్టర్ చెప్పినాడు. ఏమని చెప్పినాడు? ఒక ఖాళీ కుర్చీ వేసుకో, విశ్వాసంతో ప్రార్థన చేయి, అక్కడ దేవుడు ఉన్నాడని విశ్వసించు, ఆయన సింహాసనశీనుడై ఉన్నాడని విశ్వసించు,
నువ్వు ప్రార్థన చేసుకో, ఆయన పాదాల మీద పడి ప్రార్థన చేసుకో అని పాస్టర్ చెప్పినాడు. పాస్టర్ చెప్పినాడని ప్రతి ప్రార్థన సమయంలో ఖచ్చితంగా ఒక ఖాళీ కుర్చీ తెచ్చుకొని ముందరేసుకుంటాడంట. ఏం చేస్తాడు? ముందరేసుకొని ప్రార్థన చేస్తున్నాడు, పాదాల మీద పడతా ఉన్నాడు, విశ్వాసంతో ఉన్నాడు. అలాగా ప్రార్థన చేసుకుంటున్నాడు, కుర్చీ వేసుకుంటాడు, ప్రార్థన చేసుకుంటాడు, కుర్చీ వేసుకుంటాడు. అలవాటు అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా మోకాళ్ళు వంగితే చాలంట ఒక కుర్చీ తెచ్చి ముందర పెట్టుకుంటాడంట. అలాగా తను ప్రార్థన వీరునిగా ప్రార్థన చేసుకుంటున్నాడంట. ఒకరోజు పాస్టర్ అయ్యకు ఫోన్ వచ్చిందంట. ఏమనంటే, అంకుల్ మా నాన్న చనిపోయినాడు, మీరు వెంటనే రావాలి అంకుల్ అని చెప్పి వాళ్ళ కూతురు ఫోన్ చేసిందంట. సరే అని నా పరిగెత్తుకుంటా పరుగులుగా షర్ట్ వేసుకొని, బ్యాగ్ వేసుకొని, బైబిల్ బ్యాగ్ వేసుకొని పరిగెత్తా హాస్పిటల్ పోతే అక్కడ చనిపోయి ఉన్నాడు ఆ వ్యక్తి. ఒక ఆలోచన వస్తుందంట. అతను చూస్తున్నాడంట. ఎవరిని? ఆ సహోదరుడు చనిపోయిన అతన్ని ఆ మంచం మీద చూస్తా, చేతులు కట్టుకొని చూస్తా ఉన్నాడంట. ఇటు పక్కకు చూస్తే అక్కడ ఒక ఖాళీ కుర్చీ ఉందంట. ఏముందంట? ఖాళీ కుర్చీ ఉందంట. ఆ కుర్చీ మీద ఇతని చెయ్యి అటు ఉందంట. ఎవరి చెయ్యి? చనిపోయిన చెయ్యి ఆ కుర్చీ మీద ఒక ఇటున్నాడంట. అప్పుడు ఆ అమ్మాయిని అడిగి, అమ్మాయి ఇట్లా ఎందుకు అక్కడ కుర్చీ వేసుకున్నాడు మీ నాయన? ఏంది అక్కడ కుర్చీ ఉంది, ఎవరు కూర్చున్నారా? అంకుల్, మా నాన్న ఆ కుర్చీ మీద ఎవరిని కూర్చోబెట్టాడు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి ఒక కుర్చీ ఖచ్చితంగా ముందర పెట్టుకుంటాడు, ప్రార్థన చేసుకుంటానే ఉంటాడు మనసులో. అక్కడ దేవుడు ఉన్నాడని ఎప్పుడు నమ్ముతాడు, కూర్చొని ఉన్నాడని నమ్ముతాడు మా నాన్న. కాబట్టి మేము హాస్పిటల్ తీసుకొని వచ్చేటప్పుడు మా నాన్న కుర్చీ తీసుకొని రమ్మన్నాడు, కుర్చీ తీసుకొచ్చి మంచం పక్కనే పెట్టినాం అంకుల్. చివరి క్షణం చచ్చిపోయే ముందర కూడా తన చెయ్యి ఆ కుర్చీ మీద పెట్టి ప్రార్థన చేసుకుంటానే చచ్చిపోయినాడు అంకుల్ అని చెప్పిందంట వాళ్ళ కూతురు. అప్పుడు పాస్టర్ అన్నాడంట, అమ్మా నేను ఒకరోజు మీ నాన్నకు చెప్పినాను, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఒక సింహాసనం కుర్చీ వేసుకొని ప్రార్థన చేసుకో, అక్కడ నీ బాధలు, నీ కష్టాలు, నీ అవమానాలు, నీ బాధ అన్నీ కూడా దేవుడు వింటున్నాడని నువ్వు నమ్మి విశ్వాసముతో ప్రార్థన చేసుకొని చెప్పినానమ్మా ఒకప్పుడు. అది మీ నాన్న ఇంతకాలము పాటిస్తాడని నేను అనుకోలేదు. మరి ఈ క్షణములో మీ నాన్న విశ్వాసం ఏంటంటే, దేవుడు నా చేయి పట్టుకున్నాడు, నన్ను పరలోకాన్ని తీసుకొని పోయాడనే నమ్మకముతో మీ నాయన చెయ్యి ఆ కుర్చీ మీద పెట్టినాడమ్మా అని చెప్పినాడంట. హల్లెలూయా. చనిపోయే చివరి క్షణం వరకు ఆ సహోదరుడు ప్రార్థన మానలేదు. తన బ్రతుకున్న కాలమంతా కూడా దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాడు, విజ్ఞాపన చేసుకుంటున్నాడు, సాత్వికుడిగా ఉన్నాడు, దీనుడిగా ఉన్నాడు, సంతోషంగా మరి ఈ లోకంలో కన్ను మూసినాడు. మరి ఇప్పుడు ఈ వాక్యము జన్మదినము కంటే మరణ దినమే. ఇప్పుడు ఈ సహోదరుని జీవితంలో అతడు చచ్చిపోతే ఇప్పుడు మేలైందా కాలేదా? అతనికి ఒక నమ్మకం ఉంది. ఏమని ఉందంటే, నా చెయ్యి దేవుని చేతిలో ఉంది, నన్ను దేవుడు ఖచ్చితంగా పరలోకానికి తీసుకెళ్తాడని తన యవ్వన జీవితం నుంచి చనిపోయేంత ముసలితనం వరకు తన బ్రతుకుని తను కాపాడుకుంటూ భద్రపరుచుకుంటూ, సంవత్సరాలు మారినా, రోజులు మారినా, ఎన్ని మారినా ప్రార్థన మానలేదు, కుర్చీ వేసుకోవడం మానలేదు, దేవుణ్ణి ఆహ్వానించుకోవడం మానలేదు. కానీ ప్రార్థన చేసుకుంటూనే తన చివరి శ్వాసను విడిచాడు. ఎంత మేలుకరమైన జీవితం, ఎంత ధన్యత! ఈరోజున విశ్వాసులని పిలువబడుతున్న మనం, క్రైస్తవులని పిలువబడుతున్న మనం, దేవుని బిడ్డలమని పిలువబడుతున్న మనం, ఏదో కేవలం పండగలకు, లేదంటే కొత్త సంవత్సరాలకు, లేదంటే దుఃఖ దినాలని, లేదంటే ఈస్టర్ అని, లేదంటే గుడ్ ఫ్రైడే అని, కేవలం ఏదో ఆదివారాలని, వాటి విషయంలో కొన్ని రోజులు మాత్రమే ప్రభువుని ప్రార్థన చేసేవారిగా ఉన్నారు. కానీ నిత్యము మీరు ప్రార్థన చేసేవారిగా మీరు ఉన్నారా? ఈరోజు మనుషుడు బ్రతకడానికి కోసం ఎంతో పోరాడుతూ ఉన్నాడు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు చనిపోవడమే మేలని వాక్యం సెలవిస్తుందో. పుట్టుడు దినము కంటే మరణ దినమే మేలు. ఈరోజు నువ్వు చనిపోయినాక ఎక్కడికి పోతావు అది ఆలోచన చెయ్యి.
లోకంలో ఒక సామెత ఉంది, బురదలో పంది దొల్లుతుంది, నువ్వు దొల్లుతున్నావు, ఏం తేడా ఉంది? బురదలో ఏం దొల్లుతుంది? పంది. పందికి అది వాసన ఎంత బాగుంటుందో, మనకు ఆ వాసన ఇష్టం ఉంటుందా? కానీ దానికి ఎంత సువాసన ఉంటుందో, ఎంత నచ్చుతుందో దాంట్లో. దానికి మంచి నీళ్ళతంట పైపు బట్టి స్నానం చేసినా సరే అది మళ్ళీ ఖచ్చితంగా ఆడికి పోయి పడుతుందంట, డ్రైనేజ్లో పోయి పడుతుంది. అది వాసన రోతలో తిరుగుతుంది అది. కానీ ఈరోజు మనుష్యుడు కూడా ఎట్లున్నాడంటే, ఈ లోకమని మలినమును, పాపమును, కల్మషమును పూసుకొని 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 లోక రాజకీయాలకు, లోక అలవాట్లకు, లోక వ్యసనాలకు అలవాటైపోయి ప్రత్యేకంగా మర్చిపోతా ఉన్నాడు ఈరోజు క్రైస్తవుడు. ఈరోజు క్రిస్మస్ జరిగింది, వండుకున్నావు, తిన్నావు, బాత్రూమ్ కూర్చున్నావు, అయిపోయింది. ప్రార్థన ఏది? క్రిస్మస్కు నువ్వు ప్రార్థనకు వచ్చినావా? ఎంత ఘనంగా జరిగింది ప్రార్థన రాత్రి, ఎంత సంతోషంగా సత్యమైన వాక్యముతో, శక్తివంతమైన ఆరాధనతో ఎంత ఘనంగా మన ప్రభుని స్తుతించుకొని ప్రభుని కొనియాడి. ఇది కదా కావాల్సింది. తినడం ఏముంది? ప్రతి ఆదివారం తింటున్నాం కదా. కొత్తగా ఏమైనా చేసుకున్నాము ఆ రోజున? ఏమన్నా ఆ రోజు ఏమన్నా వేరే జంతువుని ఏమైనా కోసుకొని, కొత్త జంతువు కోసుకొని ఏమైనా తిన్నామా? ఎప్పుడు తినేవే. కానీ మనుషులు నిజంగా ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా అని ఎంత ప్రయాసపడుతున్నాడు అండి. అసలు బ్రతకాలని ఎంత ఆశపడుతున్నాడో మనుషుడు. సాధించాలని, డబ్బు సంపాదించుకోవాలని, పేరు సంపాదించుకోవాలని, నాకు అధికారం కావాలా, నా మాట చెల్లుబాటు అవ్వాలని, బలగమును చూసుకొని, వంశాలను చూసుకొని ఈరోజు మనుషుడు ఇవన్నీ పట్టుకుంటే దేవుని దగ్గరికి పోలేరు. ఎవరైతే వారి చేతిని దేవుని చేతిలో పెడతారో వారు మాత్రమే దేవుని చూచెదరు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఆలోచన చేయాల. ప్రతిదినము మనము ఆత్మీయమైన బంధము కలిగి ఉండాలి దేవునితో. ప్రతి క్షణము, ప్రతిరోజు, ప్రతి సమయంలో దేవునితో ఒక అనుబంధం, ఒక దాన్ని ఏమంటారంటే ఒక ప్రేమానురాగాలు కలిగి దేవునితో ప్రతిదీ చెప్పుకోగలగాల, దేవునితో ప్రతిదీ పంచుకోగలగాల. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, లాభం వచ్చినా, సుఖం వచ్చినా, దుఃఖమైన, సంతోషం, ఆనందమైన ఎవరితో పంచుకోవాలా? మనము దేవునితో పంచుకోవాలా. కానీ ఈరోజు మనుష్యుడు దుఃఖం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాడు, సంతోషం ఉన్నప్పుడు అసలు మోకాళ్ళు కూడా వంగడు. అయ్యా నా కూతురికి పెళ్లి కాలేదయ్యా, పెళ్లి చెయ్యయ్యా, 30 ఏళ్ళు వచ్చినాయ్యా అని తల్లితో ఏడ్చి మొరపెట్టి ప్రార్థన చేస్తారు. పెళ్లి జరుగుతుంది మొత్తానికి. పెళ్లి రోజు రోంత వాక్యం కూడా ఉండదు. పెళ్లి రోజు కనీసం పాస్టర్ కానకు కూడా పెట్టరు. పెళ్లి రోజు కనీసం ఒక పాట పాడదామమ్మా అంటే కూడా ఒప్పుకోరు. అయ్యా తొందరగా ముగించేయి. ఏమ్మా ఈ వివాహం అన్ని విషయం ఘనమైనది కదా, ఇది దేవుడు జతపరిచినాడు కదా, కొద్దిసేపు వాక్యం చెప్పుకుందాం. అయ్యా ముహూర్తం దాటిపోతుందయ్యా, అయ్యా సమయం దాటిపోతుందయ్యా. లేక ఏదైనా చేస్తే సంతోషం దేవునితో పంచుకోవడంలే. వచ్చిన బంధువులకి పెట్టాలా, వచ్చిన బంధువులు తిని అన్ని చేసిపోవాలా. ఎవడు ఏం చేస్తాడు మీకు? ఎవరేం మీకు చేసి పెడతారు? మీకు దేవుడు తప్ప మిమ్మల్ని ఆదుకునేవాడు, ప్రేమించేవాడు, సహాయం చేసేవాడు ఎవరూ లేరు. గొడ్రాలరా అని అంటారు. అదే సడన్గా కొడుకో పాప పుడితే దేవుడు ఇచ్చినారా అని అంటారు. అవునా కదా? దేవుడు ఇచ్చినాక మరి నీ బిడ్డను దేవుని కోసం వాడు. నువ్వు దేవుని దగ్గరికి రా, సన్నిధిలో బలపడు, వాక్యంలో బలపడు. నువ్వు ఎక్కడైతే దీవెనకరంగా ఉన్నావో, ఎక్కడైతే నువ్వు మేలు పొందుకున్నావో అక్కడ ఉండాలా. నీ మరణం దిన వరకు నమ్మకంగా ఉండాలా. బలా నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా అనిపించుకోవాలా నువ్వు. ఇప్పుడు నేను మీకు ఒకరోజు చెప్పినా మీకు ఈ కథ, మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. అనగనగనగా ఒక రాజ్యంలో ఒక పెద్ద రాజు ఉండేవాడంట. ఆ రాజుకి ఒక 2000 ఎకరాలు కొబ్బరి తోట ఉందంట, ఒక 5000 ఎకరాలు ఎన్నెన్నో పొలాలు, భూములు ఎన్నో ఉన్నాయంట. పెద్ద భూస్వామి అంట, కోట్లకు డబ్బు ఉందంట. అయితే ఈ పిల్లలు ఎవరు లేరంట. పెళ్లి కూడా చేసుకోలేదంట. ఏం చేసుకోలేదంట? పెళ్లి కూడా చేసుకోలేదంట. ఇంట్లో ఒకే ఒకడు పని మనిషి ఉన్నాడంట. ఎప్పుడు అయ్యా నీ కాళ్ళు ఒత్తేవాడంట, అయ్యా నీ భుజాలు ఒత్తేవాడంట. అయ్యా ఇది అన్నం పెట్టని తినయ్యా, ఇదిగో కాఫీ ఇదిగోనయ్యా,
అయ్యా ఇదిగో ఈ బట్టలు ఇస్త్రీ తీసుకొచ్చినాను అయ్యా, అయ్యా ఇదిగో చెప్పులు తొడుక్కొని అన్ని పనులు ఇంట్లో చేస్తా వచ్చాడంట ఓనర్కి. తన యవ్వనం చిన్నప్పటి నుంచి ఈ యజమాని చచ్చిపోయేంత వరకు అతని దగ్గరనే ఉన్నాడంట. అప్పుడు అన్నాడంట, రే నాకు ఇంకా సావుకు దగ్గర వచ్చింది, నేను రేపో మాపో చచ్చిపోతారా, నేను చచ్చిపోయాక అందరూ వచ్చర్రా, నా బంధువులు, నా చెల్లెళ్ళు, అన్నలు, తమ్ములు అందరూ వచ్చర్రా, మా ఆస్తి మా ఆస్తి మా ఆస్తి అని, కాబట్టి నువ్వేం తీసుకుంటావో చెప్పురా అన్నాడంట. అప్పుడు ఆ పనివాడు అన్నాడంట, అయ్యా నాకు నీ ఆస్తి వద్దు, నాకేమొద్దయ్యా, నేను బతుకున్నంత కాలం నీ కాడే పని చేసినా కదా, నువ్వు చచ్చిపోతే ఒకవేళ మిగిలిన జీవితం అంతా నిన్ను చూసుకోవడానికి ఆ ఎదురుగా ఉండే ఫోటో తీసుకుని పోతాయ్యా అన్నాడంట. అప్పుడు యజమాని అనుకున్నాడంట, సరేరా నేను చచ్చిపోయినా ఖచ్చితంగా ఆ ఫోటో నీకే అన్నాడంట. యజమాని చచ్చిపోతా ముందు ఆ ఫోటో ఎంకల పక్క మొత్తం స్క్రూ డ్రైవర్ అంతా ఊడదీసి అందులో తన ఆస్తి పత్రాలు, తనకి ఎక్కడెక్కడ ఆస్తులు, డబ్బులు ఏమేమి రావు అన్నీ కూడా దాంట్లో పెట్టేసి స్క్రూ డ్రైవర్ వేసి బిగించినాడంట. నిజంగానే యజమాని చచ్చిపోయినాడు, అందరు వచ్చినారు, ఆస్తి కోసం కొట్లాడినారు. ఆస్తి పేపర్లు ఎక్కడ కూడా కనపడ్డంలే, వీలునామా ఎక్కడ కూడా కనపడ్డంలే. అందరు కూడా తకన బకన పడి అందరు ఎవరి కొద్ది వాళ్ళు వెళ్ళిపోయినారు. ఈడు మాత్రం ఫోటో తీసుకొని ఇంటికి పోయి తగిలించుకున్నాడు. ఒక రోజున 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత భార్య ఇంట్లో అన్ని దుమ్ము అంతా ఎదిలిస్తూ ఉంటే ఆ భార్య దుమ్మ తీల్చి ఆ పటానికి ఆ గుడ్డ తగిలి ఆ పటం కింద పడి పగిలిందంట. పగలగానే అందులో నుంచి పేపర్లు, వీలునామాలు, బంగారు నగలు అన్నీ కూడా బయటపడినాయంట. దాంట్లో నుంచి పెద్ద ఫోటో అంట. అప్పుడు చూసి ఆశ్చర్యపడినాడంట. దాంట్లోకి వీలునామా ఉందంట, నా ప్రియమైన పనివాడ అని రాసినాడంట. పైన ఏమని రాసినాడంట, నా ప్రియమైన పనివాడ, నువ్వేదో ఆస్తి అడుగుతావేమో, అంతస్తులు అడుగుతావేమో, లేదంటే బంగారు అడుగుతావేమో, పొలాలు అడుగుతావేమో అడుగుతావు అనుకున్నాను, కానీ నువ్వు నన్ను అడిగినావు, నా ఫోటో అడిగినావు, కాబట్టి నా యావత్ ఆస్తి మొత్తము నీ పేరు మీద నీ వీలునామా రాస్తున్నానని వీలునామా రాసేసినాడంట. ఒక్క రోజులో తన బ్రతకంతా కూడా ఇప్పుడు ఏమైపోయింది, మారిపోయింది. జీవితం మారిపోయింది. సుఖభోగాలు వచ్చేసినాయి, పెద్ద పెద్ద కోటలు వచ్చినాయి, భూములు వచ్చినాయి. ఇంతటి వరకు మసిగుడ్డలు వేసుకున్నటువంటి వారు ఇప్పుడు రాజ వస్త్రములు ధరించుకుంటున్నారు. అలాగే ఈరోజు నేను కూడా నమ్మకంగా దేవుని దగ్గర ఉంటే నీకు కూడా ఆయన ఒకానొక రోజున రాజ వస్త్రము ధరింపజేస్తాడు. హల్లెలూయా. నమ్మకంగా ఉండాల, ప్రభుకు లోబడి నువ్వు ఉండాల, ప్రభుకు తగినట్టుగా నువ్వు ఉండాల. అప్పుడు నేను దేవుడు హెచ్చిస్తాడు. వాక్యంలో ఒక మాట ఉంది, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాకడ సమీపించుచున్నది, అందరూ అంతటా రక్షణ మారు మనసు పొందితేనే దేవుని రాజ్యమును చూస్తారు, దేవుని చూస్తారు, పరలోక రాజ్యంలో స్వతంత్రించుకుంటారు. చూడండి, ఒక మాట చూపిస్తాను నేను మీకు. ప్రభు జ్ఞాపకం చేసిన అద్భుతమైన మాట, మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. హల్లెలూయా. ఏందంటే ఎవరు ధన్యులంట? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును. చూడండి, ఈ భూలోకమంతా మనదే, స్వతంత్రించుకుంటాం. నువ్వు ప్రభు దగ్గర నమ్మకంగా ఉండి, దేవా నీకు స్తోత్రము నాయనా అని ఆయన పాదాల దగ్గర నువ్వు ఉండగలిగితే, నువ్వు చనిపోయేంత వరకు నువ్వు నమ్మకంగా ఉండగలిగితే నీ జీవితం నిజంగా కొంచెం కూడా నువ్వు బాధపడకుండా దేవుడు చూసుకుంటాడు. నీ కష్టం రాకుండా, నీ కాంపౌండ్లో కూడా కష్టం రాకుండా చూసుకుంటాడు దేవుడు. హల్లెలూయా. సాత్వికులు అంటే ఎవరు సాత్వికులు? వాళ్ళు ఎట్లా జీవిస్తారు చెప్పండి? సాత్వికులు ఎట్లుంటారు, వాళ్ళు ఎట్లా జీవిస్తారు చెప్పండి? భక్తిగా జీవిస్తారు, ఇంకా నమ్మకంగా జీవిస్తారు. ఓకే, ఇంకా ఎట్లుంటారు? ఇంకా వాళ్ళు దీనత్వం కలిగి ఉంటారు, దేవుని భయభక్తులు కలిగి ఉంటారు. అన్నిటికంటే ముఖ్యంగా సాత్వికులు ఎట్లుంటారంటే పాపాన్ని వ్యతిరేకిస్తారు. ఏం చేస్తారు వాళ్ళు? నన్ను దేవుడు చూస్తాడు, దేవుడు కొడతాడు, నాకు ఆ భయం ఉంది, నేను సచ్చినా సరే ఈ తప్పు నేను చేయను.
సాత్వికులు పాపమును వ్యతిరేకిస్తారు. ఇంకా చెప్పండి, సాత్వికులు ఇంకా దేని పక్షాన ఉంటారు? సత్యం పక్కన ఉంటారా, మోసం పక్కన ఉంటారా? సత్యం పక్కన ఉంటారు వాళ్ళు. ప్రార్థనా పరువులుగా ఉంటారు వాళ్ళు. సాత్వికమైన వారు, మంచి హృదయం ఉంటుంది వాళ్ళ, అక్కడ మంచితనం ఉంటుంది వాళ్ళ దగ్గర. సాత్వికుల దగ్గర ఇంకా ఏమేమి ఉంటాయంటే ఆశా నిగ్రహం ఉంటుంది వాళ్ళ దగ్గర. ఏముంటది? ఆత్మ నిగ్రహం కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర. వారి హృదయంలో దేవునికి తప్ప వేరొక దానికి చోటు. ఆశా నిగ్రహం ఉంటుంది వాళ్ళ దగ్గర. తగ్గింపు స్వభావం ఉంటుంది వాళ్ళ దగ్గర. అన్నిటికంటే ఇంకోటి ఏమంటారు తెలుసు వాళ్ళు సాత్వికులు? దేవుని సహాయం లేకుండా నేను లేనే. ఎవరంటారు ఆ మాట? బాగా డబ్బునోళ్ళు అంటాడు ఆ మాట. దేవుడు ఏం చేసినాడు? అంతా నా కష్టంతో నేను పైకి వచ్చిన. నాకు మా అమ్మగారు పెట్టింటే ఇంత స్థితికి వచ్చిన అని ఒకడంటే, నా భర్త నన్ను బాగా చూసుకుంటాడు కాబట్టి నేను ఈరోజు నా పిల్లలందరూ మేము ఇటు ఉన్నామని కొందరంటే. కానీ సాత్వికులు ఏమంటారంట? దేవుడు లేకుండా నేను లేను, ఆయన కృప లేనిదే నేను లేను. ఇంకొక విషయం ఏంటంటే సాత్వికులు దేవుని సంకల్పాన్ని వారు గుర్తెరుగుతారంట. దేవుడు నా మీద ఏముంచినాడు ప్రణాళిక, దేవుడు నా మీద ఏం ఆశ పెట్టుకో అన్నాడు అనేది ఎవరు తెలుసుకుంటారు? సాత్వికులే. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు నన్ను దేవుడు సేవ చేయమని చెప్పినాడు కదా. నాకు దేవుని గురించి నాకు అర్థమైంది. ప్రభువా, నన్ను నీ సేవకు పిలుచుకున్నావు. ఆయన ప్రణాళిక నాకు ఇప్పుడు అర్థమైందా కాలేదా? అర్థమైంది. ఇప్పుడు సపోజ్ ఎవరన్నా వచ్చి నన్ను తిరస్కరించినారనుకో, నన్ను అవమానించినారనుకో, నన్ను నిందించినారనుకో, నా మీద అబద్ధ సాక్ష్యాలు, తప్పుడు ప్రకటనలు, లేదంటే ఇంకేవేవో అని నా మీద పన్నాగాలు కుట్రలు పన్నారనుకో, నేను ఈ సేవ వదిలేస్తానా? అంటే అప్పుడు సాత్వికుడు ఖచ్చితంగా దేనిని వదిలిపెట్టడు. మరణమైనా సరే దేవునికి నన్ను ఏది కూడా వేరు. చూడండి, ఒక మాట చూపిస్తాను మీకు, అద్భుతమైన మాట ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం చదవండి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. చాలండి. చూడండి, ఇక్కడ ఏముంది? దేవుని ప్రేమ నుండి మనల్ని ఎవరు వేరు చేయలేరు. ఏం చేయలేరు? ఇప్పుడు సపోజ్ ఈడు కొట్టినారు, ఈడు తిట్టినారు, వేరే ఊర్లోకి పోయి సేవ చేస్తామా చేయమా? దేవుడే మనకు అవమానం ఏందిరా, ఈ దేవుడు గీవుళ్ళది ఏమొద్దురా, ముందు మాదిరి బతుకుదామరా అని కూడా కొంతమంది దరిద్రులు అనుకునేదట. ఎవడైతే పడిన చోట లేవాలని ప్రయాసపడతాడో, ఎవడైతే దేవునితో వేరు కాకుండా దేవునితో బంధము కలిగి, అనుబంధము కలిగి, దేవుడు వారి మీద ఉంచిన ప్రణాళిక తెలుసుకుని వారి బ్రతుకును సరిగా పెట్టుకుంటారో, మంచిగా ఉంటారో, వారి మధ్య దేవుని మధ్య ఎవ్వరు కూడా వారిని ఏం చేయలేరు, వేరు చేయలేరు. కానీ ఇప్పుడు సింపుల్గా వచ్చి ఇప్పుడు మధ్యలో ఒక చిచ్చు పెడుతున్నాడు అన్నమాట. ఏం పెడుతున్నాడు? ఇప్పుడు యేసు ప్రభుని గట్టిగా కౌగిలించుకున్నాం అనుకో, గట్టిగా పట్టుకోవాలా. పట్టుకుంటే ఎట పట్టుకోవాలా? పట్టుకుంటే గట్టిగా పట్టుకోవాలంటే ఊరు పట్టుకోవాకండి. నేను చెప్పేది అదే మీకు. ఏం చేయాలా? పట్టుకుంటే గట్టిగా పట్టుకో. కొంతమంది మధ్యలంతా సందే ఉంటది. ఈ సందులో ఎవడు పోతాడు? వాడే దూరి ఈ వల్ల పోతాడు, రంచి ఇటు వచ్చాడు. చూసినా వేసయ్య ఊరికి యాక్షన్, వీడు డ్రామాలు కొడతాను, వీడు భక్తుడా పాడా? పండగకి ఏమో ఇంకా చర్చికి వచ్చిన ఆడు ఇంటికాడ పువ్వు వండుకుంటా తిన్నారు అంతే. చూసినావా ఎవరిని రాని కూడా చేసినావా? పాడుతునకు ఎవరు నగేది? ఎవరు నగిపించింది ఇప్పుడు వాణ్ణి? ఎవరు నగిపించింది వాణ్ణి? రానోళ్ళే. ఎవరికి అవమానం చేసినారు ఇప్పుడు మీరు? ఎవరికి అవమానం చేసినారు? నువ్వు కడుపునిమిత్తంగా పండగ చేసుకొని దీని ఏం ప్రయోజనంగా? నీకున్న ఒక దేవాది దేవునికి అవమానం అయింటే నువ్వు ఎట్ట పువ్వు తిన్నావు? ఏం పండగ అది? ఏం పండగ అది? నాకు అర్థం కాదు.
నువ్వు సంవత్సరం అంతా బల్ల తీసుకొని సంవత్సరం అంతా ప్రభు సన్నిధిలో పాల్గొని 24 ఆదివారం వచ్చింది, ప్రార్థనకు వచ్చినావా? బల్ల తీసుకున్నావా? పోని పండగ కన్నా రాత్రి వచ్చి ప్రార్థనలో ఏకీభవించినావా? మనకి ఎంతసేపు చూడండి, పండగ అంటే ఒక ఆచారం ఏంటంటే అల్లరితో కూడిన ఆటపాటలు, చిందులు, రాజకీయాల్లో డ్యాన్సులు, షికార్లు, ముగ్గులు, పేడలు, ఇవన్నీ అల్లుకుంటే ఏమవుతుంది దేవుళ్ళు లేకుంటే? పండగ అంటే పండగతో పాటు ఇప్పుడు ఎవరున్నారా మనతో? యేసయ్య ఉండాలా. ఆయన మన నిమిత్తమై అనుగ్రహించబడ్డాడు, ఆయన మన నిమిత్తమై జన్మించాడు, మన కోసం పుట్టాడు. ఆయనే లేకుండా నువ్వు ఎంత పండగ చేసుకుంటే ఏమన్నా ప్రయోజనమా? సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఏం చేస్తుంది సత్యము? ఇప్పుడు ఇక్కడ వాక్యం ఏం చెప్పినాడు దేవుడు? సాత్వికులు దేని స్వతంత్రించుకుంటారు? భూలోకాన్ని స్వతంత్రించుకుంటారంట. ఆ కృప మీకు దేవుడు ఇస్తాడు, మనుషులు కాదు. మనుషులను ఎదుగుతా ఉంటే ఓర్చుకోలేని వాళ్ళు మీ ముందర నవ్వుతారు, పక్కకు పోయి నొస్సులు దగ్గర ఇచ్చేటోళ్ళు ఉన్నారు. ఈ సంవత్సరం అంతా దేవుడు కాపని ఎన్నో మేలు, ఎన్నో ఉపకారములు, ఎన్నెన్నో ఆపదను తప్పించినవాడు, ఆరోగ్యం ఇచ్చినవాడు, శక్తినిచ్చినవాడు, బలమునిచ్చినవాడు, ఆర్థికపరమైన సహాయం చేసినవాడు. నువ్వు ఎక్కడ ప్రార్థన చేసింటే వచ్చిందో తెలుసుకో. నీ జీవితం నువ్వు ముగించినాక ఎక్కడికి పోతావు అనేది కావాలా? కానీ ఈరోజు మనుషుడు దాని గురించి ఆలోచన చేయడం, దానికి అసలు చింతే లేదు దాని గురించి. ఈరోజున సంఘాలలో ఏ రీతిగా ఉన్నామో మనం ఆలోచన చేయాలి. విశ్వాసులు ఎలా ఉన్నారో ఆలోచన చేయాలి. దేవుని ప్రేమించుకోకుండా లోక మర్యాదలు, లోక అధికారాలు, దేవుడిచ్చేవి కాకుండా మనుషులు ఇచ్చేవి ఎంతకాలం ఉంటాయి? ఇప్పుడు మనుషులు ఇచ్చే అధికారం ప్రతి 5 సంవత్సరాలకి ఏమైపోతుంది? ప్రతి 5 సంవత్సరాలకి ఏమైపోతుంది? మనుషులు ఇచ్చే అధికారము ఏమైపోతుంది? 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు వచ్చాయి రావా? శాశ్వతంగా 100 ఏళ్ళు ఎవడన్నా ఉంటారా? నువ్వు బాగు చేస్తే నీకేం చేస్తారు? ఓటేస్తారు. అదే నువ్వేం చేయకపోతే నీకు ఓటేస్తాడా? అదే దేవుడు అధికారం ఇస్తే మనుషులు కాదు కదా, సైతాను గాడు కూడా నిన్ను కూలదోయలేడు. హల్లెలూయా. దేవుడికి అధికారం కోరుకో, మరణం వరకు నమ్మకంగా ఉండు, సాత్వికునిగా ఉండు. నీ బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా అంగీకరించుకో. ప్రభువా ఇవన్నీ నా కోసమే. కొంతమంది నా కాడికి వచ్చి బాధపడతారయ్యా, నీ కాడికి వచ్చామని మాకేం ఇవ్వడంలే, ఇవ్వకుంటే మళ్ళీ ఒక 50 రూపాయలు బయటికి పోయి కొనుక్కొచ్చుకో. అత్రాసులు ఖర్చుకెళ్ళి ఏం పోతుంది? నాకు అర్థం కాదు. ఒక 50 రూపాయలు ఇచ్చి బయట కొనుక్కొచ్చుకోండి అయ్యా. అత్రాసులు ఖర్చుకెళ్ళి వాళ్ళు ఇచ్చేని తినాలా? మనం కొనుక్కోలేమా? మీరు మనుషులను చూసి భయపడితే మాత్రం మీరు పరలోక రాజ్యాన్ని చూడని నేను నిజంగా చేత బైబిల్ పట్టుకొని చెప్తున్నాను. ఎంతో మంది నాతో అన్న మాటలు ఇవి. కళ్యాణ్ బాబు నువ్వు ప్రసంగిస్తే మరో ఏసన్న మాట్లాడినట్టు ఉంటుంది. కళ్యాణ్ బాబు నువ్వు ప్రసంగిస్తా ఉంటే మరో భక్త్ సింగ్ మాట్లాడినట్టు ఉంటుంది. కళ్యాణ్ బాబు నువ్వు ప్రసంగిస్తే మరో ఒక బిలిగ్రహం మాట్లాడినట్టు ఉంటుంది. ఉండేది ఉన్నట్టు చెప్తావు. మేము మీ దగ్గర ఉంటే మాకు ఎంత బాగుండని ఎంతో మంది ఫోన్లలో అనేటోళ్ళు ఉన్నారు. ఈరోజు ఇంతమంది దగ్గర ఉన్నాం, ప్రభు సన్నిధికి రాలేకపోతున్నాం. మళ్ళీ పోయినా కూడా కొంతమంది ఏమంటారు తెలుసా? అబ్బే మేము ఊరు ఆ పక్కకు కూడా మేము ఫోన్ కూడా పోలే. అబద్ధాలు. మళ్ళా జాగ్రత్త. గుంపులు చూసి పోతే ఆ గుంపులో దేవుడు ఉన్నాడో లేదో నీకు కనపడుతుందా? నువ్వు 10 మంది ఉన్న చోటికి, సత్యమున్న చోటికి రా. ఈ సత్యము నీకు ఎంత నెమ్మదిస్తుంది అంటే అంత నెమ్మదిస్తుంది. ఎంత సంతోషం అంటే అంత సంతోషం ఇస్తుంది. ఎంత ఆనందం అంటే అంత ఆనందం ఇస్తుంది. ప్రభు రాజ్యంలో నువ్వు చేర్చబడాలంటే నువ్వు ఉంటే చల్లగా ఉండాలా, వెచ్చగా ఉండాలి. ఎవరో కొంతమంది అన్నారు నాతో, నీ కాడ మేము సంఘ సభ్యతలు ఎందుకు తీసుకోవాలా, మా తల్లి సంఘాన్ని మేము వదిలిపెట్టి ఎట్టొచ్చాము అని అడిగినారు. మనసులో నేను అనుకున్నా, తల్లి సంఘం కథలే, ముందు నీ తల్లిని బాగా చూసుకుంటున్నావు నాయన అందాం అనుకున్నా. నేను ఇంట్లోనే సక్రంగా తల్లిదండ్రులను మనం బాగా చూసుకోలేము. తల్లి సంఘం కాడికి పోతే ఇవన్నీ ఎటుంటాయంటే మాటలు, మనుషుల మాటలు పెనేసే రకాలన్నమాట. శాంతంగా, నెమ్మదిగా, సంతోషం ఉండే రకాలు కాదు. ప్రభు సన్నిధిలో నేను చెప్పేది ఒకటే, దేవుని విషయంలో మనం ఎప్పుడు శాంతికరంగా మనం ఉండాలి, సమాధానంగా మనం ఉండాలి, నెమ్మదితో మనం ఉండాలి.
ఎక్కడైతే మనకు మనశ్శాంతి ఉంటుందో అక్కడ నువ్వు చనిపోయేంత వరకు బాధ అయినా, శ్రమ అయినా, నిందెలైన, అవమానాలైనా అన్నిటిని అంగీకరించాలా. అంగీకరించుకుంటేనే నువ్వు దీవించబడతావు. ఇది నాకు కాదు, ఇది ఇటని నేను భరించలేను, ఇటని నాకు వద్దు అన్నట్టు వారికి నేనేం చేయలేను. ప్రభు విషయంలో నేను చెప్పేది ఒకటే, ఈ లోకంలో మీరు మనుషుల వైపు చూస్తే మాత్రం నిజంగా మీరు దేవుని చూడలేరు. గుంపులను చూస్తే దేవుని చూస్తామా? చూడలేము. నీ మనసు ఏకాంతంగా ఉండే చోటికి రా, మనశ్శాంతితో ఉండే చోటికి రా, ప్రార్థనలో బలపడే చోటికి రా, నీకోసం కన్నీరు పెట్టి ప్రార్థన చేసే సేవకుని దగ్గర ఉండు, నీకోసం మొరపెట్టే సంఘము దగ్గర ఉండు, నీకు సహకరించే సహాయం చేసే సంఘము దగ్గర ఉండు. అట్లాంటి చోటు నువ్వు ఉండాలి. కానీ ఒక రోజునంట ఒక సంఘంలో, ఒక మాట చెప్తా బాగినండి, ఒక మాట చెప్తా నేను. ఒక రోజంట ఒక సంఘంలో ఒక 40 ఏళ్ళు ఒక ఆయన ఉన్నాడు. 40 ఏళ్ళు ఒక ఆయన ఉన్నాడంట ఒక సంఘంలో. పాస్టర్కి చెప్పినట్ట, పాస్టర్ అయ్యా నాకు పలానా దుబాయ్కి టికెట్ వచ్చింది, నేను పలానా దుబాయ్కి పోవాలనుకుంటానా, నా కోసం ప్రార్థన చేయి అని చెప్పినాడంట. అప్పుడు అమ్మా నువ్వు ఖచ్చితంగా పోతావు, ఖచ్చితంగా దేవుడు సాయం చేస్తాడులే నాయనా అని చెప్పినాడంట. అప్పుడు అతడు అన్నాడంట, నేను ఈ వారంలో కానీ వచ్చే వారంలో కానీ ఖచ్చితంగా భోజనాలు పెట్టించాలని దేవుడు నాకు ప్రేరేపిస్తున్నాడు పాస్టర్ గారు అని చెప్పినాడంట. అప్పుడు పాస్టర్ అన్నాడంట, సరేలేండి అయ్యా, నీ కోరిక మీరు కట్టేజ్ చేస్తులే అన్నాడంట. కొద్ది రోజుల తర్వాత అతన్ని వాళ్ళ ఊర్లో వాళ్ళు ఫోన్ చేసినారంట, ఒరే నువ్వు మళ్ళీ ఎప్పుడు పోతావో, ఈసారి ఈడ భోజనాలు పెడుతురా చర్చిలో, అందరం మేము తింటాము, నువ్వు పోయేటప్పుడు మాకు పార్టీ ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పినాడంట. డబ్బులేమో ఇతని దగ్గర 5,000 ఉందంట. ఆలోచన ఇటు బంధువులా లేదంటే ఇట పాస్టర్ కాడ చెప్పినట్టు ఈ సంఘంలో పెడదామా, ఏం చేద్దాం, సతమతం అవుతున్నాడంట. అటు తిరిగి మనుషులు ఎవరు తిక్కిపోతారు? బంధువులు దిక్కే పోతారు, గుంపుండే కాడికే పోతారు. పోయినాడంట, భోజనాలు పెట్టినాడంట, అందరు తిని అన్నారంట. పోయేటప్పుడు పేర్లు పెట్టి పోయినారంట, అట్టుంది ఇట్టుంది, కొంతమంది అట్ట పెట్టినారంట, కొంతమంది ఒక్కడు కూడా ఆడ పాస్టరే తప్పక, ప్రభా ఈ ఆహారాన్ని దీవించని పాస్టర్ తప్పక మిగతా వాడు ఒక్కడు కూడా వాని గురించి ఏం చేయలేదంట, ప్రార్థన కూడా చేయలేదంట. కానీ ఈడేం పెట్టినా అడిగిపోయి భోజనాలు పెట్టినాడు, ఒక్కడు కూడా దీవించలే, ప్రార్థన చేయలే. సరే దుబాయ్ టికెట్ వచ్చింది, దుబాయ్కి పోయినాడు. పోయేటప్పుడు పాస్టర్కి చెప్పినాడు, పాస్టర్ అయ్యా నాకు వీసా వచ్చింది పాస్టర్, నేను వెళ్ళొచ్చా అని అన్నాడట. పాస్టర్కి మనసులో ఏముంది పాస్టర్కి మనసులో ఏముంటుంది? ఈడేంది మన కాడ భోజనాలు పెట్టించని చెప్పి అడిగిపోయి పెట్టినాడే, సర్లే ఆడ పెడితే ఏముందిలే, సరే పోతే లక్షణంగా పోయిరా ఆయన అని మనసులో అనుకుంటా దీవించినాడు. పోయినాడు. పోతానే 3 నెలలకి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చినాడు. 2-3 నెలలకి ఇంటికి తిరిగి వచ్చినాడు. వచ్చి పాస్టర్తో మాట్లాడుతున్నాడు. మళ్ళా పాస్టర్ అయ్యా నన్ను ఆడ ఉద్యోగంలో తీసుకోలే, నాకేదో సమస్య ఉందని ఎన్నిక పంపించేసినారు పాస్టర్ అయ్యా, ఏం చేయమంటావు పాస్టర్ అయ్యా? అన్నీ మూసుకొని ఇప్పటి నుంచి అని తెలుసుకొని చర్చిలో భోజనాలు పెట్టు అన్నాడంట. ఏమన్నాడంట? చర్చిలో ముందు నీ మొక్కుబడి ఆడ చేసుకునేవు నాయనా, ఆడ చెల్లించుకో, మేమేం తినాలని కాదు, నువ్వు మొక్కుబడి చేసుకున్నావు, నీ మొక్కుబడి నువ్వు చెల్లించుకో, మళ్ళీ నువ్వు చూసుకు ఎట్లుంటుందో అన్నాడంట. ఆయన భోజనాలు వండే దగ్గర ప్రార్థన చేశాడంట, సంఘంలో ప్రార్థన చేశాడంట. మళ్ళా సంఘం అందరూ చేతులు జాచి ఆయన మీద చేయి జాపి ప్రార్థన చేసినారంట. సంఘ పెద్దలు అంత నూనె ప్రార్థన అంతా చేసి ఘనంగా ప్రార్థన చేశారంట ఆ వ్యక్తి కోసం. మధ్యాహ్నం ఏంటంట, భోజనాలు తిన్నారంట. తినేటప్పుడు అతనికి ఒక ఫోన్ వచ్చిందంట, సార్ మిమ్మల్ని ఉద్యోగంలో మేము చేర్చుకుంటాం. ఎప్పుడు వచ్చిందంట ఫోను? ఎక్కడైతే భోజనాలు పెట్టాలనుకున్నాడో అక్కడ భోజనాలు పెట్టినప్పుడే అతనికి ఏమొచ్చిందంట, ఫోన్ వచ్చి. అప్పుడు వెంటనే పాస్టర్ కాలు మీద పడినాడంట, పాస్టర్ అయ్యా నన్ను క్షమించు పాస్టర్ అయ్యా, నేను హృదయం బాధ పెట్టినానేమో, అందుకే దేవుడు నాకు ఈ శిక్ష పెట్టి ఇంత దూరం మళ్ళీ తిరిగి తెచ్చినాడు. అనవసరంగా బంధువులు నమ్మినా, వాళ్ళని నమ్మినా, వీళ్ళు నమ్మినా, మోసపోయినా దేవుడు ఇక్కడే ఉన్నాడని ఆయన ప్రార్థన చేసుకొని తిరిగి వెళ్ళిపోయినాడంట. సంతోషంగా ఉద్యోగం చేసుకుంటూ నెల దశంభాగం నమ్మకంగా పంపిస్తూ వచ్చాడంట. చూడండి, ఈ రోజున మనుషులు సత్యమును చోటు నిలబడడానికి ఇష్టపడాలా, అది నేను చెప్పేది మీకు. ఎక్కడ వాక్యం ఉందో అక్కడ నిలబడాలి.
నువ్వు ఎక్కడ ప్రభువుకి ఏది ఇస్తా అన్నావో అది ఇచ్చేయాల ప్రభువుకి. ప్రభువుది ఎప్పుడు కూడా మనం దొంగతనం చేయకూడదు. దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వాలా, దేవునికి ఇవ్వాల్సిన డబ్బు కానీ దశంభాగం కానీ అర్పణలు కానీ దేవునికి ఇచ్చేయాలా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా. ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించాలా. ప్రతిరోజు కనీసం 2 గంటలు లేదా 3 గంటలు ప్రార్థనలో వాక్యములో గడపాలా, వాక్యం చదవాలా. ప్రతి క్షణం ప్రార్థన పూర్వకంగా అడుగు ముందుకేయాలి. ప్రభు ఇదిగో ఈ పని చేస్తానా నేను, ఇది నీ చిత్తమా కాదా. ఈరోజు ఎవడన్నా కనీసం ప్రార్థన చేసుకొని బయటికి పోతున్నాడా? ఒక్కడన్నా పోడు. ఎవని సొంత ఆలోచనలు వానివి, ఎవని ప్రణాళిక వారిది, ఎవని సొంత నిర్ణయాలు వారు తీసుకొని దేవుని లక్ష్య పెట్టడం లేదు. కాబట్టి ఇంకొకటి చెప్తా చూడండి. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి సమయానికి నువ్వు వస్తావో, దేవుడు కూడా నువ్వు ఆపదలో ఉన్నప్పుడు ఎట్లా వస్తాడు? సమయానికి వస్తాడు. నువ్వు నిర్లక్ష్యం చేస్తే దేవుడు కూడా ఏం చేస్తాడు? ఖచ్చితంగా నిర్లక్ష్యం చేస్తాడు. ఒకరోజు ఒక వ్యక్తి ఒక మాట అన్నాడు ఇట్లా, పాస్టర్ గారు మీరు ప్రతిరోజు సమయానికి రమ్మంటే నేను రాలేకపోతున్నా, ఏమనుకోవాకండి అన్నాడంట. అప్పుడు పాస్టర్ అన్నాడంట, నాయనా నువ్వు సమయానికి వస్తే దేవుడు కూడా నిన్ను సమయానికి కాపాడుతాడు నాయనా అన్నాడంట. సరే పాస్టర్యా, నువ్వు ఇంతగా ప్రతిసారి వాక్యాలు చెప్తున్నావు, మళ్ళీ ఇప్పుడు నాకు చెప్పినావు కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి నుంచి 9 కంటే ఒక 10 నిమిషాల ముందే ఉంటా అన్నాడంట. ప్రతి ఆదివారం ప్రతి ఉపాసకుడికకు ప్రతిరోజు ఖచ్చితంగా సమయానికి వచ్చేవాడంట చర్చికి. ఒక రోజున ఇంటికి పోయేటప్పుడు బండ్లో ఒక సైడ్ ఆపుకున్నాడంట. బండ్లో ఫోన్ మాట్లాడంట వాళ్ళ భార్యతో. ఒక లారీ వెనకాల నుంచి అదుపు తప్పిందంట. లారీ అదుపు తప్పిందంట. అతని మిందికి దగ్గరకు వచ్చి జస్ట్ స్టీరింగ్ అట అంటానే అతనికి ఆనుకొని లారీ పోయిందంట పక్కకు. అప్పుడు అతను అనుకునేంట మనసులో టక్కున, నేను చర్చికి సమయానికి పోవడం ద్వారా దేవుడు నన్ను సమయానికి కాపాడినాడు అన్నాడంట. హల్లెలూయా. చూడండి, మనుషులు నిజంగా మీకు తెలియదు దేవుని ప్రేమ ఎట్లాంటిది, దేవుని కృప ఎట్లాంటిది, దేవుని సహాయం ఏంటంటే మీకు అర్థం కావట్లేదు ఇంకా చాలా మందికి. అందుకే లోకంలో వాటిని ప్రేమిస్తున్నారు, లోకంలో ఆచార లోకాల పద్ధతులు ప్రేమిస్తూ ఉన్నారు. దేవుని ప్రేమించండి, ప్రతి దినము ప్రభువుతో నడవండి, ప్రార్థనలో ఉండండి, వాక్యంలో ఉండండి, కూటాలు మానొద్దు, సభ్యత్వం తీసుకోండి, సభ్యులుగా ఉండండి, ప్రభువులో సత్యం ఎక్కడుంటే అక్కడ ఉండండి, స్వతంత్రంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని గణపరుస్తాడు, దీవిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, బలమునిస్తాడు, అన్ని దేవుడు ఇస్తాడు మీకు. మనశ్శాంతి లేని చోట ఎంత ప్రార్థన చేస్తే ఏం ప్రతిఫలం? నెమ్మది లేని చోట ఎంత ప్రార్థన చేస్తే ఏం ప్రతిఫలం? సంతోషం లేని చోట ప్రార్థన చేస్తే ఏం సంతోషం వస్తుంది? రాజకీయాలను చోట కుట్రలు, కుతంత్రాలు, పగలు, ప్రతీకారాల చోట ఎంత ప్రార్థన చేస్తే ఏం ప్రతిఫలం వస్తుంది? అసలు అటువంటి ఆలయాలలో, అటువంటి గృహాలలో, అటువంటి హృదయాలలో అసలు దేవుడు నిలబడు. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే నువ్వు ఆయనతో పెనవేసుకుండే స్వభావం ఉండాలి. పెనవేసుకుండే స్వభావం, ఆయనతో బంధము కలిగి ఉండాలి. నీ జీవితంలో దేవుడు తప్ప వేరొక నాదుడు కానీ వేరొక నామము కానీ ఉండకూడదు. ప్రభు విషయంలో నేను మీకు చెప్పాల్సిన కీలకమైన విషయాలు ఇవన్నీ. మీరు సాత్వికులుగా ఉంటే ధన్యులు అవుతారు. లేదు మేము మూర్ఖుల మాదిరి ఉంటాము, మాకు అన్నీ కావాలా, మాకు ప్రతి ఒక్కటి కావాలా అని అనుకుంటే మాత్రం మీరు ధన్యులుగా ఉండలేరు. సాత్వికులు ధన్యులు అని వాక్యంలో ఉంది. సాత్వికులే ధన్యులు. మరణం వరకు మీరు నమ్మకంగా ఉంటే మీ మరణ దినము మీకు మేలుకరంగా మారుతుంది. మీరు చనిపోయినా కూడా మళ్ళా బ్రతుకుతారు. ఈ సంవత్సరం అంతా కాపాడిన దేవుడు, ఏ ఆపద రాకుండా, ఏ కీడు రాకుండా, ఏ సమస్య రాకుండా హాస్పిటల్కి పోయినాం, కానీ తిరిగి మళ్ళీ దేవుడు నడిపించిన మంచి ఆరోగ్యంతో, శక్తితో. చనిపోవాల్సిన వారం మళ్ళా మనకు జీవం ఇచ్చి మళ్ళా మనల్ని బతికించడానికి మరొక అవకాశం ఇచ్చినాడు. ఎన్నో మేలులు, ఎన్నో ప్రార్థనలు జరుగుతున్న చోట నువ్వు ఉండు. అది నేను మీకు చెప్పేది. ప్రభు సన్నిధిలో నీవు స్థిరంగా నిలకడగా నువ్వు ఉండు. పడిపోవద్దు, పడిపోయే స్వభావం వద్దు. నీవు ఆయనని గట్టిగా పట్టుకో, కొంచెం కూడా గ్యాప్ వదిలిపెట్టుకోక. నీకు దేవునికి గ్యాప్ వదిలిపెడితే చాలు, సందు దొరికితే చాలు వాడు దూరుతాడు. కొంతమంది అంటారు కదా, అబ్బా సందు దొరికిందని భలే దూరినవరా నువ్వు అని అంటారు కొంతమంది కదా. కొంతమంది సందు దొరికితే చాలు ఎప్పుడెప్పుడు గొడవ పెడదామా, సందు దొరికితే చాలు ఎప్పుడెప్పుడు భార్య భర్తలకు పెనేద్దామా, సందు దొరికితే చాలు ఎప్పుడెప్పుడు వీళ్ళని ఎడదీద్దామా, సందు దొరికితే చాలు ఎప్పుడెప్పుడు వీళ్ళని నాశనం చేద్దామా.
కదా. అటు ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఈ లోకంలో. కానీ దేవుడు అది కాదు. ఆయనతో నువ్వు పెను వేసుకుంటే పగులు ఎండ దెబ్బ, రాత్రి వెనుల దెబ్బ నీకు తగలకుండా ఆయన చూసుకుంటాడు. నేను చెప్పినట్టుగా నీ కాంపౌండ్లో కూడా కష్టం రాకుండా దేవుడు చూసుకుంటాడు. నీకు సహాయం చేసేవాడు ఆయనే, నీకు ఉపకారము చేసేవాడు ఆయనే, నేను మేలుతో నింపేవాడు ఆయనే, నేను బలపరిచే దేవుడు ఆయనే. మన ఈ దగ్గర మనము ప్రతి ఆదివారం సాయంత్రం మరి ఆత్మలు రక్షించు కూడికలో ప్రతి ఇంటికాడ జరుపుకున్నాం మనం. నాకు నిజంగా చెప్తున్నాను, నాకు దీనులు అంటే చాలా ఇష్టం, సాత్వికులు అంటే ఇష్టం, నమ్మకం ఉండేవారంటే ఇష్టం. నాకే ఇష్టం అంటే దేవునికి ఇష్టం ఉండరా? ఉండరా? ఇప్పుడు నా మనసు బాధపడితే దేవుని మనసు బాధపడదా? అబ్బా, నా బిడ్డ మనసు బాధపడింది వీళ్ళు చేసే పనులు. కాబట్టి నిజంగా నేను చెప్తున్నాను, ఏం తినదమా ఏం తాగుదాం ఏం తలంచుకుని దీనికోసం మీరు ఆశిస్తే, ఆలోచిస్తే మీ చేతులారా మీ జీవితం మీరు పతనం చేసుకున్నట్టే, పాడు చేసుకున్నట్టే, నరకానికి దగ్గర అవుతున్నట్టే. వాడు నవ్వుకుంటాడు మిమ్మల్ని చూసి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మందిరాన్ని ప్రేమించండి, మందిరంలో ఉండడానికి ఇష్టపడండి. కొంతమంది మందిరంలో వాక్యం జరిగేటప్పుడు లేదంటే వాక్యం బాగా చెప్పే నిద్రపోతారు కొంతమంది. అట్లాంటి అలవాటు పెట్టుకోతే సైతాన బుద్ధి. అది ఎవరి బుద్ధి? సైతాన బుద్ధి. అటు ఇటు తిరిగేది సైతాన బుద్ధి, లేదంటే అది ఇది పక్కన వాళ్ళతో మాట్లాడే సైతాన బుద్ధి, వాక్యం వినుకోకుండా మనసుని పక్కకు మారేసి సైతాన బుద్ధి. నేను మిమ్మల్ని కట్టాలా, మీ జీవితాల్లో కట్టాలా, వాక్యముతో నింపాలా, వాక్యముతో మీరు ఉదక స్నానము చేయాలా, వాక్యములో మీరు ఫలించాలా, వాక్యంలో మీరు అభివృద్ధి పొందాలా అనేది నా ఆశ. చూడండి, ఒక మాట చూపిస్తాను మీకు, అద్భుతమైన మాట. కీర్తన గ్రంథము 122 చివరి వచనం 9వ వచనం చూడండి. ఒక్క మాట మీరు చూడండి. నీకు క్షేమము కలుగును గాక అని నేనందును, మన దేవుడని యెహోవా మందిరము నిత్యము నీకు మేలు చేయు ప్రయత్నించెను. హల్లెలూయా. ఎవరంట? ఏం మందిరం అంట? అది యెహోవా మందిరం. ఇది దేవుని మందిరం. ఈ దేవుని మందిరం ఆశ ఏంది? మీకందరికి మేలు జరగాలని ప్రయత్నం చేస్తుంది. ఈ మందిరము, ఈ ప్రార్థనలు, ఈ దేవుని సన్నిధి, ఇవన్నీ కూడా కలుసుకొని ఒక చోటుకు వచ్చి ఏం చేయాలని ఆశపడతాయంటే మీకు మేలు చేయాలని, కూర్చున్న వారు దీవించబడాలని, మీకు మేలు కలగాలని, మీకు క్షేమము కలుగును గాక అని దేవుడు అంటాడంట. మనుషుడు అంటాడు ఆ మాట, నువ్వు క్షేమంగా ఉండు నాయనా అని నోటితో అన్నిట్టే అంటారు. మళ్ళా రోజు ఏదైనా కష్టమో నష్టమో వచ్చే వీడు ఎప్పుడు చచ్చారు, వీడు చచ్చే కానీ మాకు మనశ్శాంతి లేదు. నిజంగా మనుషులు ఇట్లాంటి మాటలు, గుచ్చే మాటలు మాడతారు. సూదితో గుచ్చినట్టు, కత్తితో పొడిచిన మాటలు ఉంటాయి కొంతమందిటి. కాబట్టి ఎవడు నీకు ఈ లోకంలో నిన్ను బాగు కోరే వాళ్ళు లేనే లేడు. నువ్వు బాగుంటే నీ చుట్టూ 10 మంది చేరుతారు. నువ్వు ఏ ఒక్కరో తోక తిప్పినా, ఏ ఒక్కరో వారు ఎదిరించినా, ఏ ఒక్కరో నువ్వు వారిది ఉన్నది ఉన్నట్టు చెప్పినా వాళ్ళు నీ దగ్గర కూడా రారు. ఒకరోజు ఇద్దరు అక్కా చెల్లెలు బాగుండరు. చెల్లెలు అక్క బావ మీద ప్రేమతో కూర తీసుకొని బాగా చికెన్ చేసి బిర్యానీ చేసి అక్కకు బావకు వడ్డించిందంట. అక్క నిందంట, ఏంది కూర ఒకరో మాడినట్టుంది అనిందంట. ఏమనిందంట అక్క? కూర మాడినట్టుంది. ఏం బావా? అవునా బావా? అవును మీ ఒకరో మాడినట్టుంది. సార్లే తినింది లేచిపోండి. పెద్ద నా వంటకే మీరు మళ్ళీ పేర్లు పెడతా. నీ పిల్లం ఏం చేసి పెడుతుంది నాయన నీకు? పేర్లు పెడుతున్నావు నువ్వు. ఏమైంది ఇప్పుడు? అక్కా చెల్లెల మధ్యలో భర్త వచ్చి ఏమే తినే కాళ్ళు లేపుతావు, గమ్మునుండే, ఏదో ఒకటి పేరు పెడితే పెట్టి తిని నువ్వు గమ్మునుండు. పెద్ద నీకు వంట చేసే చేత కాదు, దీని బతికేంత ఇదెంత అయిపోయా. యాడొచ్చింది గొడవ? కొంతమంది నిజంగానే తన్నించుకునే మాటలు మాడతారు వీటికి టక్కున. కొంతమంది అంతే స్వభావం టక్కున ఉంటుంది వాళ్ళకు, ఏదో ఒకటి తన్నించుకోవాలని మాడతారు అన్నమాట. తన్నితే మళ్ళీ తట్టుకుంటారా? సచ్చరు, మళ్ళీ ఏడుచారు. చాలా మంది బుద్ధి ఎందుకు అట్లా ఉంటుంది? సాత్వికంగా, దీనంగా ఉందాం, మంచిగా ఉందాము, యథార్థంగా ఉందాము, ఇతరులకు గాయం కాకుండా, ఇతరులకు బాధ కలిగించుకోకుండా మనం వాళ్ళని సంతోష పెడదామని ఆలోచన చేసేది ఎవడు ఉన్నాడండి ఈ లోకం? నిజంగా ఇండ్లంతా బాగా కట్టుకునేవరా నువ్వు? ఇది ఒక్కటే బాగాలేదు చూడు. వాని బువ్వ తింటి వాడికి పోయి, వాని ఇంట్లో కూర్చుంటే వాని ఫ్యాన్గా అన్నీ చేసేవి వచ్చ వాని మనసు బాధ పెట్టినావా లేదా? భలే కట్టినవారు ఇండ్లు అంటే వాడు సంతోషంగా ఉండడం.
మన నోటి మాటలు 10 మందిని సంతోషం కలిగించాలి. అది నేను చెప్పేది. ఏం కాదులయ్యా, నీకు ఆరోగ్యం బాగుంటుందిలయ్యా, నువ్వు బాగుంటావు. కొంతమంది ఏమంటారు తెలుసా, ఇంకా నీకు దగ్గరకు వచ్చింది, ఇప్పుడన్నా ఇంకా బాగుండు లక్షణంగా. ఏంది దగ్గరకు వచ్చింది? నీ నోటితో నువ్వేమంటున్నావు? ఇప్పుడు వానికి మనసులో భయం ఉండదంగా? వాయమ్మ ఏంది వీడు ఇటంటాడు, నాకు దగ్గరకు వచ్చింది అంటున్నాడు, వాయమ్మ. అదే మనం ఏం కాదులే పెద్ద ఆయన, నీకేమి, పుష్కలంగా ఉండవు, ఆరోగ్యంగా ఉండవు, బాగా ఎట్టుండవు చూడు అంటే వాడు నీళ్ళుకుంటాడో నీళ్ళుకోడా, వానికి టెన్షనే ఉండదు. సత్యనే మాకు నిమ్మలం ఉండదని కొంతమందిని నువ్వు ముసిలా నీవేనండి, కొంతమంది అంటే నువ్వు ముసిలో నువ్వు ఒకడంటే ఏం మాటలు మాట్లాడతారండి కొంతమంది. వాళ్ళ మాటలు ఏంటంటే అసలు కొంచెం భలే ఎట్ట మాడతారు నాయన అనిపిస్తుంది. అది నోరా డ్రైనేజా కూడా అర్థం కాదు కొంతమంది మాటలు. నీ నోటి మాటలు ఇతరులకు మేలుకరంగా ఉండాలా, ఆనందకరంగా ఉండాలా. హల్లెలూయా. ఎంత కష్టం వచ్చినా ఈ మాట చెప్తా చూడండి అమ్మా మీకు. ఒకరోజంట పెళ్లి కూతురు అన్నం వడ్డిస్తుందంట. ఇంటికి వచ్చిన అత్త మామూలుగా అందరికి అన్నం వడ్డిస్తుందంట. బాగా వినండి. వడ్డిస్తుందంట. ఈ కోడలు కూరలో ఉప్పు ఎక్కువ వేసిందంట. ఉప్పు నోట్లో పెట్టుకుంటే మింగలేకపోతున్నారంట. అత్తమ్మ బాగా చేశాను, అత్తమ్మ బాగా చేసినావు కోడలా. ఎందుకని నా మాట అత్త చెప్పండి. పొరపాటు అత్త పొరపాటున బాగలేదు, మామ బాగలేదనే, కోడలు బాగలేదనే. ఇంకా జీవితంలో వంట చేస్తుంది ఆ కోడలు. నేను చేస్తే మీ అమ్మకు నచ్చదు పోనాయనా అంటదన్నదా. ఒక్కొక్కసారి నీ జ్ఞానం వాడాలి, నీ తెలివి వాడాలా. ఎట్ట మనము కుటుంబాన్ని కట్టుకోవాలా. ఎంత బాధ వచ్చినా ఓర్చుకొని ఇతరులను నువ్వు సంతోష పెడితే నీ కోసం వాడు ఇంజన్ మాదిరి పని చేస్తాడు. ఇంకా పని చేస్తాడా, పని చేయడా? ఏంది అట్ట ఊడిసినావు, ఏంది అమ్మూలని చెత్త అంతా, నేను ఊడిసేది ఇంతే అయిపోయా. ఏమొచ్చిందాడా? గొడవ వచ్చా. ఇంకా నువ్వే ఇప్పుడు రేపు నుంచి నువ్వే ఊడుసుకోవాలని లేదా? బా ఎంత బాగా ఊడుచున్నావు, ఎంత బాగా చేస్తావమ్మా వంట నువ్వు. బా నీ వంట తింటంటే తినబుద్ధి అవుతుందమ్మా. అవును కదా? ఎంత గాలి కొడతావు, బుడ్డ అంత ఉబ్బుతుంటది అన్నమాట మనకు. సంతోషం, నిజంగా అదే సంతోషం. ఒకరు కీడు చేసినా సరే నవ్వుతా, సర్లేబ్బా ఏముంది లేబ్బా, నువ్వెవరు నేనెవరు, చేర్చమనిలే ఉన్ని లేపబ్బా నాయన. ఆ వల్ల వానికి దిక్కు తెలియకుండా. కొంతమంది మనతో పాటే కూర్చుంటారు, పక్కన వాళ్ళ గురించి చెప్తుంటారు సాలీలన్నీ. అట్టంట ఇట్టంట నువ్వు పోవాకు వాళ్ళ కాడికి ఎట్టి పరిచి చెప్తాను చూడు. ఏముంది లేమ్మ, పోతే ఏముంది వచ్చే ఏముంది, గమ్మును ఉండు, మేము అందరం ఒకటే లేమ్మ చెప్పాడు ఉన్నాడా. మనుషులు నిజంగా ఈరోజు రోజు రోజుకి విభేదాలు ఎక్కువైపోయినాయి, పగలు ఎక్కువైపోయినాయి, ప్రతీకారాలు ఎక్కువైపోయినాయి, తన్నుకోవడాలు, తిట్టుకోవడాలు, బూతులు ఎన్నో అయిపోయినాయి. అంటే స్టేషన్లకు అంటే ఏముందా, సంతోషంగా సమాధానంగా మనం ఉండాలా. సహోదరులు ఐక్యత కలిగి జీవించుట ఎంత మేలు, ఎంతో మనోహరమని వాక్యంలో ఉంది. ఐక్యత ఎంతో బలం ఇస్తుంది. ఇప్పుడు ఎదురుగా సింహం వచ్చి నిలబడింది అనుకో, నేను ఒక్కని పోతాను అనుకో, నన్ను ఏం చేస్తుంది? చంపుకొని తింటుందా, తినదా? అదే నాతో పాటు 100 మంది ఉంటే చించుకొని అదే పరిగెత్తుతుంది, వెనక్కి పరిగెత్తుతుందా? ఈరోజు ఐక్యత ఇంపార్టెంట్, సహవాసం ఇంపార్టెంట్. ఈరోజు నా మనుషుడు నిజంగా ఏం చేస్తున్నాడు దిక్కు తెలియట్లే. రేపు నువ్వు చచ్చిపోతే నలుగురు వచ్చరో రారో నీకే తెలియదు. ఎవరు వచ్చినా ఎవరు రాకుంటే మనలే, నాకు నా అన్న కొడుకులు, తమ్ముని కొడుకులు వాళ్ళు మోత్యాసాలే నన్ను కదా. 10 మంది కాడ నీకు మంచి పేరు లేదు, నీ పక్కింటిన కాడ నీకు మంచి పేరు లేదు, నీ ఎదురింటిన కాడ మంచి పేరు లేదు, నీ బంధువుల కాడ నీకు మంచి పేరు లేదు, యాడ నీకు మంచి పేరు లేదు. నీ జీవితంలో నువ్వు ఏం చేసినావు, ఏం సాధించినావు, ఇంతకాలం నువ్వు బతికి ఇంతకాలం నువ్వేం చేయగలిగినావు? ఈరోజు నువ్వు జీవితంలో ఏం సాధించినావు అంటే ఏం చెప్పుకోగలుగుతున్నావు? డబ్బు సంపాదించినావు మంచిదే, భూమి సంపాదించినావు మంచిదే, పశువులు ఉన్నాయి మంచిదే, పెళ్లిళ్ళు ఘనంగా చేసినావు మంచిదే, బంగారు ఉంది మంచిదే. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే రేపు నువ్వు పాడి ఎత్తుకొని పోయేటప్పుడు ఎంతమంది వచ్చారు నీ గాడికి, ఎంతమంది నీ కోసం కన్నీళ్లు గారొచ్చారు, ఎంతమంది నేను మోచా అని ఎవడైతే ముందుకు వచ్చాడో అది సంపాదించుకోవాలి. కానీ చెప్పిడ పోయింది లేరా, బతుకున్నంత ఇర్రయింది
ఎర్రబీగినాడు. వీడు బతుకునేంతకాలం భూమి ఉందని బుట్టుందని ఎర్రగినాడు. సచ్చే ఏం కట్టుకోమేను రాడు మూట ఎప్పుడు అనేది ఆ మాటలన్నీ చచ్చిపోయినాక. అదే నువ్వు బతుకున్నంత కాలం బీదలను, విధవరాలను, అనాథులను, దిక్కులేని వారికి అంతో ఇంతో కొంచెం సహాయం చేస్తూ, అనాథులకు సహాయం చేస్తూ, ఏదైనా మేలులు చేసి ఎంజాయ్గా 10 మందితో మాట్లాడుతూ, ఉండేది ఉన్నట్టుగా సత్యం పలుకుతా, పిల్లలకు మంచి భవిష్యత్తు నేర్పించి వాళ్ళకి అన్ని రకాలుగా నువ్వు చేస్తా వస్తూ ఉంటే నీ మంచితనము రేపు 10 మంది నీ దగ్గర తీసుకురాగలుగుతుంది. బక్సింగ్ అంకుల్ చచ్చిపోతే, అప్పుడు నేను చిన్నపిల్లని 4th క్లాస్ చదువుతున్నా, బక్సింగ్ అంకుల్ చచ్చిపోతే బస్సులు ట్రైన్లు ఫుల్ అయిపోయినాయంట. మన ఇండియా మొత్తం వచ్చినారంట హైదరాబాద్కి. ఎన్టీ రామారావు అప్పుడు అన్నాడంట, సీఎంగా ఉన్నప్పుడు, హూ ఈజ్ బక్సింగ్, బక్సింగ్ ఎవరు అన్నాడంట. ఎవరు ఈ బక్సింగ్? ఈయన గొప్ప దైవజనుడు సార్, ఇంతమంది వస్తారా ఆయనకు? ఆయన చేసిన సేవ లాంటిది సార్. మోకాలు లొంగితే చాలు, ప్రార్థన చేసే చాలు, దేవుడు పంపించినాడు సార్. అతనికి చర్చిలు కట్టినాడు, 1000 సంఘాలు, 1000 కోట్ల ఆస్తులు. ఒరే మనం తెలుసో తెలియక అతని స్థలం మనం ఆక్రమించున్నాం, కానీ ఆ స్థలం అతనికి వెనక్కి ఇచ్చేయండి, వాళ్ళ సంఘానికి వాళ్ళకి ఇచ్చేసిన ఆ స్థలం మనకేమొద్దు. అట్లాంటి నీతిమంతుని సొమ్ము మనకు వద్దురా నాయన. పోలీసులు పోండి, క్షేమంగా ఎవరికి ఏ ఆపద రాకుండా ట్రాఫిక్ అంతా ఆపండి, బాగా తీసుకొని పోయిన సమాజ్ చేయండి అని ఎక్కడో ఉండే సీఎం కూడా కరుణించినాడు చూడండి. హల్లెలూయా. జనాలు పట్టలేదంట, 1000 లక్షల మంది పోయినారంట బక్సింగ్ గారి చచ్చిపోతే. బిలీ గ్రహం గారు సభ పెడితే 8 లక్షల మంది, 10 లక్షల మంది. అంతెందుకు, మన ఆంధ్రప్రదేశ్లో పుట్టిన కేఏ పాల్ ప్రపంచం అంతా కూడా ఊపినాడు ఒక ఊపు. ఒకప్పుడు 10 లక్షల మంది, 20 లక్షల మంది సభకు వచ్చి వాక్యం వినేవాళ్ళు. సొంత విమానం కొన్నాడు మన తెలుగోళ్ళు. ఇప్పుడు మరి ఆయన పరిస్థితి ఎట్లుంది? మనుషులు ఆయన ఎట్టు చేస్తున్నారు చూడండి. ఈరోజు మనుషు నిజంగా ఎంత సంపాదించినా అవి నువ్వు తీసుకొని పోలేవు. నీ మంచితనము నీ తీసుకెళ్తుంది. నువ్వు చేసిన సేవా కార్యక్రమాలు నువ్వు ఇచ్చే విషయంలో సమృద్ధిగా సంతోషంగా పెట్టాలి. ఒకరోజు పండగ అని చెప్పి అల్లులను, కూతుర్లను, కోళ్ళలను, కొడుకులు అందరినీ పిలుచుకున్నారంట కుటుంబాన్ని ఇంటికి. వీళ్ళేమో పిసినారి కుటుంబం అన్నమాట. వీళ్ళు ఏం కుటుంబము? కేజీ చికెన్ తెచ్చినారంట. ఏం తెచ్చినారంట? కేజీ చికెన్ తెచ్చి చిన్న గంట పెట్టుకొని, అదే సమృద్ధి. నీ ఇంటికి వచ్చిన కడుపు నింపు. సేవకులు ఇంటికి వస్తే వాళ్ళ కుర్చీ వేసి ఒక ప్లేట్ పెట్టి అన్నం పెట్టు, నీళ్ళు నీకు కలిగింది ఒక కానుకి ప్రార్థన చేయించుకో. నువ్వు ఉన్నంతకాలం సమకూర్చుకుంటే నీకేం రాదు. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకున్నాడంట, కానీ ఎవరిని సంపాదించుకోలేదాడు? దేవుణ్ణి సంపాదించుకోలే. ఈరోజు నేను చెప్తున్నాను, మీరు బ్రతుకు దినముల కంటే మీరు చనిపోయేది మేలుగా ఉండాలా. హల్లెలూయా. పుట్టినరోజులు వస్తూ ఉంటాయి, జరిగిపోతూ ఉంటాయి, కానీ సావు ఒక్కసారే. ఆ సావు వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడికి పోవాలో నిశ్చయించుకో, తీర్మానించుకో. ఇదే అనుకూలమైన సమయం. ఈ సమయం పోతే మళ్ళీ రాదు. ఈ క్షణమున నువ్వు ప్రభువుని తీర్మానించుకో. నీ బ్రతుకు మార్చుకో, నీ జీవితం మార్చుకో, నీ తలంపులు, నీ క్రియలు, నీ ఆలోచనలు, నీ నడవడిక, నీ తలంపులు, నీ అన్నిటిని మార్చుకో. ప్రభుకు లోబడి ఉండు, ప్రభుకు తగినట్టుగా ఉండు. ప్రభు కోసం చనిపోవడానికనే సిద్ధపడు, హతసాక్షిన సరే సిద్ధపడు. ఒక రోజున పాకిస్తాన్లో మన పాస్టర్లందరూ పట్టుబన్నారు. తక్కువ చేసుకుని బైబిల్ అందరూ వాళ్ళు చెప్తున్నారు, నువ్వు నీ బైబిల్ ఆ మంటలు ఇసిరేచ్చే, నేను కాల్చకుండా వదిలేచ్చా. ప్రతి పాస్టర్ నోట్లోంచి ఏమొచ్చింది తెలుసా? ఈ బైబిల్ నేను సచ్చినా వదిలిపెట్టనంటే అయిపోయా. బైబిల్ అట్టే చచ్చిపోతున్నారు. వాళ్ళల్లో నుంచి ఒక సైనికుడు గమనించాడంట, ఏం ప్రేమ వీళ్ళకి దేవుని మీద, ప్రాణం కంటే ఆ బైబిల్ గొప్పనా వీళ్ళకు. ఆ ప్రాణం కాపాడుకుంటే ఎట్ట కూడా బతకచ్చు కదా, ఏముంది ఆ బైబిల్ ఇచ్చట మంటలు వేసి అనుకుంటా. ఇంకొక బైబిల్ కొనుక్కోవచ్చు కదా, ఏం పోతుంది? కాదు, అది కాదు. వీళ్ళకి నిజంగా దేవుని మీద ఎంతో ప్రేమ ఉంది. వీళ్ళు దేవుని కోసం చచ్చిపోతున్నారే, మా వాళ్ళు ఏంది వాళ్ళని చంపుతున్నారే అని చెప్పి అతనంట వెంటనే ఆ రోజు సాయంత్రమే తనకు రాజీనామా చేసేసి ఒక చర్చి ఓపెన్ చేశాడంట పాస్టర్గా పాకిస్తాన్లో. ఇప్పటికీ ఆ చర్చి ఉంది. ఈరోజు ఒకప్పుడు
ఆయన ఇప్పుడు సంఘ పాస్టర్గా మారి 10 మందికి వాక్యం బోధిస్తున్నాడంట. 20 మంది సేవకులు చచ్చిపోతే ఒక కొత్త సేవకుడు పుట్టుకొచ్చినాడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చినాడు? చెడ్డ గుంపుల నుంచి బయటకు వచ్చినాడు. నీతి న్యాయం లేకుండా కరుడు కట్టిన గుంపులో నుంచి బయటకు వచ్చినాడు ఆ సేవకుడు. అతను చెప్పిన మాట అది. నా కళ్ళ ఎదుటని 20 మంది సేవకులు చచ్చిపోయినారు. నేను వాళ్ళని కాపాడలేకపోయినా కనీసం ఇక్కడ నుంచి అయినా నేను సేవకు సమర్పించుకొని నేను 10 మందిని కాపాడతా అని ఒక పాకిస్తాన్లో వ్యక్తి సమర్పించుకుంటే, ఈరోజు కల్లూరులోన నీవు సమర్పించుకోవా? నీ జీవితం మార్చుకోనికి ఆశ లేదా? నీ అలవాట్లు మార్చుకోనికి ఆశ లేదా? ఎంతకాలం ఈ వ్యసనాలు, ఈ అలవాట్లు, బూతులు, ఆకులు, ఒక్కలు, త్రాగులు, సిగరెట్లు, జూదాలు, మట్కాలు, ఇవన్నీ ఎంతకాలం చేసుకుంటా బతుకుతావు? పాపపు సొమ్ముని ఎంతకాలం తెచ్చిపెట్టుకుంటావు? అన్యాయపు సొమ్ము ఎంతకాలం తెచ్చిపెట్టుకొని బతకగలుగుతావు? జాగ్రత్త, నీ జీవితం రెప్ప పాటులో మోయబడుతుంది. హల్లెలూయా. రెప్ప పాటులో చాలు ఏమైనా జరిగిపోవచ్చు. నువ్వు సంపాదించిన పేరు, ప్రఖ్యాతులు, ఆస్తి, అంతస్తులు, ఐశ్వర్యం, ధనభోగాలన్నీ కూడా వదిలిపెట్టి పోవాల్సిందే. దిగంబరునిగా వెళ్లాల్సిందే. కరోనాలో మనం చూసినాం, జేసీబీలతో ఈ గుంతలు తీసి శవాలెత్తి కుప్పలు కుప్పలు గుంతలో పోసినారు. వాళ్ళలో ధనికులు ఉన్నారు, పేదవారు ఉన్నారు, బీదలు ఉన్నారు, అనాథలు ఉన్నారు, దిక్కులేని వాళ్ళు ఉన్నారు, విధవరాలు ఉన్నారు. ఎత్తి ఏం చేసినారు? అందరినీ గుంతలో మారేసిన. అయిపోయింది జీవితం. నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్ము యేసు ప్రభుని. నీ జీవితంలో అసాధ్యమైన కార్యాలు దేవుడు సుసాధ్యము చేస్తాడు, సాధ్యం చేస్తాడు. నీకు పరలోకం కావాలా? గొప్ప వెలుగు నీకు కావాలా? ఆ గొప్ప వెలుగులో ఉండాలంటే ఈ లోకంలో నువ్వు అన్నిటిని అంగీకరించాలా? బాధను అంగీకరించాలా? కష్టమును అంగీకరించాలా? సరే ప్రభువా, ఈ బాధ నేను అనుభవిస్తా. సరే ప్రభువా, ఈ రోగం నేను అనుభవిస్తా. సరే ప్రభువా, ఈ కష్టము నేను అనుభవిస్తా, అంగీకరిస్తాను. వాడే దేవుని చూస్తాడు. యోబు చిల్లు పెంకుతో గీరుకుంటున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. ఆస్తి పోయింది, అంతస్తులు పోయిన, అన్ని పోయినాయి, దేవుని స్తుతిస్తా ఉన్నాడు. యోనా కాలంలో యోనా నినివేకు పోయి దేవుని గురించి చెప్తా ఉంటే 3 రోజుల్లో రాజు సైతము గోనె పట్టలు కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. ఊర్లో వాళ్ళందరూ బూడిదలో కూర్చున్నారు పట్ట కట్టుకొని. పశువులు అన్ని ఆకలి లేదు, తిండి లేదు, ఏం లేదు. ఇంకా అందరూ పచ్చు ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినారు. అది భయం అంటే. నీకు భయం లేదు, భక్తి లేదు, సావు మీద నీకు ఆలోచన లేదు, సత్య ఆడికి పోతే ఆలోచన లేదు. ఎంతసేపు తిందామా, తేనిపోదామా, నిద్రపోదామా, పనికి పోయినామా, సంపాదించుకుని లెక్క స్విచ్లో పెట్టుకున్నామా, బీరవాలో పెట్టుకున్నామా, బంగారు కొన్నామా, ఆస్తి కొన్నామా, అంతస్తులు కొన్నామా, ఆడ తిరుగులో పెట్టినామా, ఈడు తిరిగి ఆడ రాజకీయాలు, ఆడ ఏళ్ళు పెట్టినామా, ఈడు ఏళ్ళు పెట్టినామా. బతుకంతా ఇదే సరిపోయింది కదా నాయన. నీ జీవితానికి ఏమి నువ్వు సంపాదించినావు? నీ గురించి పిల్లలను అడిగినా చెప్తాడు. ఏరా కళ్యాణాన్ని ఎటంటోడు, ఏరా దానమయ్య ఎటంటోడు చెప్పు. దానమయ్యకేం పాటలు బాగా పాడతాడు, బాగుంటాడు అంట. ప్రతి ఒక్కరి దగ్గర నువ్వేం చేయాలా? సాక్ష్యమును సంపాదించుకోవాలి. ఏం చేయాలా? ప్రతి ఒక్కరి దగ్గర నువ్వు సాక్ష్యాన్ని సంపాదించుకో. ఒకరి పుట్టుడు దినము కంటే మరణ దినము ఎంతో మేలు. ఆ మేలుకరమైనది నీకు రావాలంటే నువ్వు ఉన్నంత కాలం, ఈ లోకల బతికేంత కాలం నువ్వు ప్రభుకు లోబడి ఉండు, తగ్గించుకొని ఉండు, దీనునిగా ఉండు. ప్రభు నేను హెచ్చిస్తాడు. ప్రభు కోసం జీవిస్తావా? ప్రభు కోసం బ్రతకాలని ఆశ నీకుందా? ఈ లోకంలో నీకు ఏది ఉన్నా లేకపోయినా, నేను ఎన్నోసార్లు చెప్పిన మీకు, నేనే ఎన్నోసార్లు ఒక వారం రోజులు మామిడికాయ ఊరిగా తిన్న రోజులు ఉన్నాయి, ఎన్నో రోజులు పప్పులు పొడితో తిన్న రోజులు ఉన్నాయి, లేనప్పుడు పచ్చుతో ఉన్న రోజులు ఉన్నాయి, ఇంట్లో డబ్బులు లేనప్పుడు ఏదో ఒకటి చేసుకుని తిన్న రోజులు ఉన్నాయి, బియ్యం ఉంటే చాలు అనుకున్న రోజులు ఉన్నాయి, ఉత్త పువ్వు చేసుకుని ఏదో 2 పచ్చిపిల్లలు, ఒక ఎర్రగడ్డ, ఒక టమాటా తినే రోజులు ఉన్నాయి, పెళ్ళైనాక అదే రోజులు ఉన్నాయి. కానీ మేము నిజంగా ఎప్పుడు కూడా దేవుని చేతిని విడిచిపెట్టలేదు. దేవుడు ఇస్తే దేవుని పనికే పెడతా వచ్చినాం, దేవుని పనికే పెట్టుకుంటా వచ్చినాం. చాలా మంది కళ్యాణ్ దగ్గర ఉంది పెడతానని అనుకుంటున్నా, నా దగ్గర నిజంగా ఏమీ లేదు. దేవుడు ఇస్తేనే నేను పెట్టగలుగుతున్నా. దేవుని సేవకు వాడని డబ్బు, దేవుని సేవ కోసం వాడని సమయము, దేవుని సేవ కోసం వాడని జీవితము, నువ్వు ఇప్పుడు ఆయనకు ద్రోహం చేసినట్ట కాదా? చేసినట్ట కాదా? దేవుడు నిన్ను మోసినాడు, దేవుడు నిన్ను కన్నాడు, దేవునికి జీవితం ఇచ్చినాడు, దేవునికి ఉద్యోగం ఇచ్చినాడు, దేవునికి భార్యని ఇచ్చినాడు, దేవునికి గర్భఫలం, దేవునికి ఇన్ని ఇస్తే నువ్వు దేవునికి తిరిగి ఇవ్వడానికి కూడా
చేతులు బిగించుకొని ఉంటారు చాలామంది. ఆలోచన ఎక్కువైపోయింది మనుషులకి. ఏం ఆలోచన తెలుసా? కొంతమందికి అయితే ఆదివారం అంటే చాలు ప్రార్థన కంటే ఇంకొక దాని మీద ఎక్కువ ఆశ ఉంటుంది. దేని మీద తెలుసా? చికెన్ తెచ్చుకోవాలి, మటన్ తెచ్చుకోవాలి, రేపు ముందు రోజే ప్లాన్. పొద్దున్నే పోతే ఎవరు ఉండరు, పొద్దున్నే పోయి తెచ్చుకొని ఎంచుకొని తిని మళ్ళీ ఇంటికి వచ్చి ప్రభు బాలలో పాలబా వచ్చి లేకపోతే ముందు తినాలా. 10 కానీ 11 కానీ వంటలు అన్నీ చేసుకొని తిని టైం ఉంటే మళ్ళా ప్రార్థనకు పోదాం. ఏం క్రైస్తవులం మనము, ఏం విశ్వాసులం మనము? దేవుణ్ణి ఏం స్తుతించగలుగుతున్నాం? రోషం లేదా నీకు? నీ వల్ల దేవునికి అవమానం వస్తుంటే నీకు రోషం లేదా? రోషము కలిగి నువ్వు ప్రభుని ఇంకా ఏం బాగా చేయాలా దేవుని సేవలో, దేవుళ్ళను నువ్వు బలపడాలా, దేవుళ్ళ నమ్మకంగా ఉండాలి. నువ్వు నీ వల్ల దేవునికి అవమానం అయితే దేవునికి ఎంత బాధ అవుతుంటుంది ఆలోచన చేయి. చల్లగా ఉంటావు, లేదంటే వెచ్చగా ఉండు, అట్టటిగా 2 కాళ్ళు పెడతావు, ఎన్నో తప్పు పనులు చేస్తావు, దేవునికి ఇష్టం లేని పనులను చేస్తాం మనము, దేవునికి ఇష్టం లేని పాపములు చేస్తాము. మళ్ళా ప్రభువా ప్రభువా అని పిలుస్తూ ఉంటాం. ఈ నోటితోని, పాపపు నోటితోనే, ఈ నోటితోనే బూతులు తిడతాం, ఈ నోటితోనే ఆకు ఒక్కలు వేసుకుంటాం, ఈ నోటితోనే మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ చర్చిలకు వచ్చి మోకాలొంగి ప్రార్థన చేస్తాం, ఈ నోటితోనే పాటలు పాడతావు, ఈ చేతులతోనే సప్పట్లు కొడతావు. ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? ఆలోచించి. నీ దేహము దేవునికి ఆలయమై ఉండాలా? నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్నును నువ్వు తేటగా ఉంచుకోవాలి. నీ కన్ను ఎట్టుండాలంట? తేటగా అంటే అర్థమైంది, నీ కన్ను పాపం వైపు కూడా చూడనే, పాపము దాటిపోవాలా. బా ఏముందిరా, పాపమా కాదా? ఇంకా వ్యభిచారం చేసి ఏముంది? ఇంకా ఆ మాట అంటే ఏముంది ఆడ? కొంతమంది పరాయ స్త్రీ భార్యలను కూడా తప్పుగా చూస్తారు దరిద్రులు. కొంతమంది నాకు ఒక భార్య దేవుడు ఇచ్చిండు కదా, ఈ భార్యతో బాగుందోలే, లోకంలో ఉందా నా చెల్లెళ్ళు, నా అక్కలు, నా అన్నలు, నా తమ్ములు అనుకోరు. ఇతరుల భార్యల మీద మోజు, ఇతరుల భార్యల సంసారాలు ఎప్పుడు చెడగొట్టాలి, ఇతరుల భార్యలతో క్లోజ్గా మాట్లాడడం. ఏంది ఇది పద్ధతులు? దేవుని సన్నిధిలో మనం ఎలాగ ఉండాలా? ఈ లోకంలో మనం ఎలాగ ఉండాలి? రేపు మన పిల్లలకు మనం ఏం నేర్పించాలా? మన పిల్లలు మనం చూసి నేర్చుకోవడం, మనం చేసే తుంట్ర పనులన్నీ, మనం చేసే అల్లరి పనులన్నీ, రేపు మనకు పుట్టిన బిడ్డలు మనం చూసి పెరిగేటోళ్ళు అవి రేపు చేయడానికి గ్యారంటీ ఏమైనా ఉందా? తాగుడుపోతాడు అన్నాడంట, రే పెద్దయినాక నువ్వు తాగినావంటే నీకు ఉంటుందిరా అన్నాడంట. పోయిదా మందు దాపో అని డబ్బులు ఇచ్చినట్టు. వీడు పెద్దవాడైనాడు, ఓషోడైనాడు, వీడే సొంతంగా ఉద్యోగం చేసుకుని వీడే సొంతంగా సంపాదించుకుంటున్నాడు. ఒకరోజు ఇంటికి తాగి తూగొచ్చాడంట. డాడీ నేను పార్టీ చేసుకొని వచ్చాను డాడీ అన్నాడు. ఏం పార్టీరా? ఉద్యోగం వచ్చిందని మా ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చినా, మా ఫ్రెండ్స్ తాగమన్నారు, తాగినా. ఎవరే నేను తాగద్దని చెప్పినా కదా. ఏ నువ్వు తాగలా? పిల్లప్పటి నుంచి మళ్ళీ సిగ్గు లేకుండా నాతోనే తెప్పించుకుంటాను నువ్వే చిన్నప్పటి నుంచి. మరి నాకైతే ఎందుకు తెప్పించుకున్నావు? అయిపోయా. ఏం పోయిందాడా? కొడుకు ముందర నాయనకు మానం పోయింది. ఈరోజున నిజంగా తల్లిదండ్రులు బిడ్డలతో చెప్పించుకుంటే కాడికి వచ్చినారమ్మా చాలామంది. బిడ్డలతో చెప్పించుకుంటారు చాలామంది తల్లిదండ్రులు, పెద్దోళ్ళు అయి ఉండి కూడా. చాలా జాగ్రత్తగా ఉండాలా. పిల్లలతో చెప్పించుకోవడం కాదు, మనమే పిల్లలకు చెప్పేవారిగా ఉండాలా. రే తప్పు మాట్లాడుతున్నావు, ఏమన్నా మాట్లాడలేదా? ఒరే నేనేదో తెలుసో తెలియక మాట్లాడి ఇప్పుడు మాట్లాడనరా, నువ్వు కూడా మాట్లాడాక. అప్పుడు నీ కుటుంబం దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. నేనైతే ఒకటి తీర్మానం చేసుకుని, నా కుటుంబం మాత్రం, నా బిడ్డ మాత్రం నేను చెప్పిన దారిలో నడవాలని ఆశపడే వ్యక్తిని. అట్లాగా నా బిడ్డతో రేపు నేను చెప్పించుకోవాలని ఇష్టపడ్డాను. నేను చెప్పే మాట నా బిడ్డ విని తనకు అది ఎట్టుండాలంటే, మా నాయన నాకు ఇది నేర్పించినాడు, మా నాయన మా అమ్మ నాకు చెప్పినారు, ఈ రకంగా సేవ చేయాలంట, ఈ రకంగా పాట పాడాలంట, ఈ రకంగా చర్చిలో ఉండాలంట, ఈ రకంగా వచ్చిన వాళ్ళకి వందనాలు చెప్పాలి, ఈ రకంగా అన్నీ మనం ఏం నేర్పించాము వాళ్ళు పెద్దవాడి దాని నుంచి తొలగిపోడు వాడు. అట్టాగా మీరు ఏం నేర్పించున్నారు మీ పిల్లలకి, అది మీరు ఆలోచన చేసుకోండి. కాబట్టి ఈ లోకంలో మనం ఉన్నంతకాలం మీరు ప్రభుకు నమ్మకంగా ఉంటే దేవుని సన్నిధిలో రేపు మీరు కూడా నమ్మకమైన వారిగా, నమ్మకమైన దాసులుగా మీరు ఉంటారు. ఈ లోకంలో ఎంతకాలం నువ్వు పాపముతో జీవించినా ఈ పాపము నిన్ను నరకానికి తప్ప పరలోక రాజ్యానికి తీసుకెళ్ళదు. పాపం అంటుకుంటే మనం ఎక్కడికి పోతాము? పాపం అంటుకుంటే మనము నరకానికి పోతాం. క్లాస్ రూమ్లో టీచర్ ఒక మాట ఉంటుంది, లోపలికి వచ్చానే గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ అంటే పిల్లలందరూ ఏమంటారంటే గుడ్ మార్నింగ్ మేడం అంటారు. అందరు కూర్చోండి అంటది. అప్పుడు మేడం అంటది, రే నేను లెసన్ చెప్తానా,
ఇంక ఎవరే కానీ నోరు తెరసొద్దు. పిన్ డ్రాప్ సైలెన్స్ అంటున్నాము. ఏముంటది? పిన్ డ్రాప్ సైలెన్స్ అంటే పిన్ను గుండు ఏమంటారు, పిన్ను సూది ఉంటుంది కదా, ఆ పిన్ను సూది కింద పన్నే కూడా ఆ పిన్ను సూది సప్పుడు నాకు వినపడాలి, కానీ మీ సప్పుడు నాకు వినపడద్దు. ఈ పిన్ను సూది సప్పుడు నాకు వినపడాలా అంత నోరు మూసుకుండాలి. చూడండి, క్లాస్ రూములో రోంత సౌండ్ వచ్చేయని టీచర్ ఒప్పుకోకపోతే, టీచర్ కొడతాది, గొంజులు తీపిచ్చాది, చదవకపోతే వాంచుతుంది, స్కూల్లోంచి టీసీ ఇచ్చి పంపించారు. కొంతమంది అయితే మా మీ పిల్లడు చదవడు చేయడు తీసుకొనిపో టీసీ. స్కూల్లో వాళ్ళే తన్ని తరుముతే దేవుని దగ్గర మనం తన్ని తరిమించుకుంటామా? తరిమించుకోము. ఇటుంటే తన్నించుకోము దేవునితో. ఖచ్చితంగా ఆ స్థితి వచ్చదు మనకు. ఆ స్థితి రాకుండా ఉండాలంటే మనం నోటి మీద వేలేసుకొని మన ప్రవర్తన అంతటి యందు జాగ్రత్తగా మనము చూచుకోవలెను అని వాక్యంలో ఉంది. హల్లెలూయా. నీ ప్రవర్తన అంతటి యందు నీవు జాగ్రత్తగా చూచుకొనవలెను. జాగ్రత్తగా చూచుకో. నోటి మాట రాకముందే ఏం మాట్లాడుతున్నా నేను అని ఆలోచన చేయి. పెద్దలను ధిక్కరించడం, అత్తమామలను ధిక్కరించడం, తల్లిదండ్రులను ధిక్కరించడం, లేదంటే పిల్లలను తిట్టడం అయినా కాదు. వాక్యానుసారంగా నీ కుటుంబాన్ని కట్టుకో. వాక్యముతో నీ బిడ్డలను పెంచుకో. పెద్దలను ఎట్లా చేయాలా, వాక్యంలో సంఘములు ఎలాగ ఉండాలి, వాక్యములు ఎలాగ మెదగాల, ఎలా ఎదగాల నేర్పించుకోవాలా, మనం నేర్చుకోవాలా. అప్పుడే మన కుటుంబాలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. ఈ లోకంలో ఎంత సంపాదించినా అని చెప్పినట్టుగా నీ బిడ్డల భవిష్యత్తు మారదు. సంపాదనతో బిడ్డల భవిష్యత్తు మారదు. నీ గుణముతో మారుతుంది, నీ ప్రవర్తనతో మారుతుంది. కాబట్టి ఆలోచన చేయి. మంచిగా యథార్థంగా నువ్వు ఉండగలిగితే నువ్వు చచ్చిపోయినా సరే మళ్ళా నువ్వేం చేస్తావు? ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ఉంటావు. ఈ లోకంలో మనం చనిపోయిన తర్వాత ప్రభు సన్నిధికి మనం వెళ్ళాలంటే ఈ మిగిలిన జీవితం అంతా, ఈ మిగిలిన ఆయుష్ అంతా, ఈ మిగిలిన బ్రతుకాలం అంతా కూడా మనం దేవుని సన్నిధిలో సమయం గడపగల. నువ్వు పని చేసుకో, నీ పని పాటలు ఎన్నైనా ఉండి అన్నీ ముగించుకో. ఆసక్తితో ఆశతో వేగిరిపడి సిద్ధపడిరా. ఎటు రావాలా? ఆశతో ఆసక్తితో వేగిరిపడి సిద్ధపడి రావాలి. ఖచ్చితంగా వాక్యం ఏం చెప్తుందంటే, ఒక్క మాట చూపిస్తుంది మీకు. ఆ మాట మీకు చూపిస్తే కానీ మీకు అర్థం కాదు. 1 తిమోతి ఒక్క మాట చూడండి, నేను ముగిచ్చేస్తాలే. ఇది మామూలుగా మన సబ్జెక్ట్ కాదు, కానీ ఒక్క మాట చూపిస్తా చూడండి ఒకసారి. ప్రభు జ్ఞాపకం చేస్తాడు ఈ మాట. 1 తిమోతి 2వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువు. దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలు చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనముగా ఉండి, ఎట్లన్నాడు? స్త్రీలు మౌనముగా ఉండి, ఇప్పుడు చూడండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవాలని. ఎటున్నాలంట? సంపూర్ణ విధేయత. చెప్పండి, చెప్పురా. కొంతమంది భర్తలను నా బట్ట, వాడు ఈడు, బూతులు, పచ్చి బూతులు తిడతారు కొంతమంది భర్తలను పట్టుకొని. భర్త తాగుడుపోతాడైనా తిరిగిపోతాడైనా అతన్ని నువ్వు మార్చుకోవాలంటే నీ బూతులతో మార్చుకోలేవు, నీ మంచితనముతో నువ్వు మార్చుకోగలుగుతావు. ఇక్కడ అదే చెప్తున్నాడు ఇక్కడ భక్తుడు. స్త్రీలు ఎట్టున్నాలంట? మౌనముగా ఉండాలంట, సంపూర్ణ విధేయత చూపించాలంట. వాళ్ళే దైవభక్తి గలవారు. హల్లెలూయా. దైవ భక్తి లేని వాళ్ళు ఎట్టుంటారు? అంత రివర్స్, ఆపోజిట్. అంతా నువ్వు చెప్తే నేనేంద్రా ఈనేది, ఇప్పుడే పోతారా సర్దుకొని, ఎంతరా నువ్వు. వీళ్ళు దైవ భక్తి. ఏం భక్తి లేదు? దయ్యం భక్తి. ఏం భక్తి? దయ్యం భక్తి ఇల్లది. ఆయన ఖచ్చితంగా మీ కుటుంబాన్ని హెచ్చించాలంటే నువ్వు ముందు నీ భర్తని హెచ్చించుకో. నీ భర్తకు గౌరవమే, నీ భర్తను శిరస్సుగా ఊహించుకో, నీ భర్తకు అధికారమే, నీ భర్త మాటకు విధేయత చూపించు. ఒకవేళ మీకు భర్త లేడేమో, మీరు విధవరాన్లు అయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు మీ భర్త ఎవరు? మీ భర్త? దేవుడే. దేవుడు మీ భర్త. ప్రభువా, నీవే నా భర్త, నీవే నా దేవుడు, నీవే నా తండ్రివి, నీవే నా తల్లివి, నీవే నా అన్నవు, నీవే నా తమ్ముడవు, నీవే నా కన్నీ ప్రభువా అని దేవుని మీద ఎవరైతే ఆధారపడతారో వారిని దేవుడు కాపాడుతాడు. కిందంగా చదివితే చూడండి ఇంకా మాట, సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలెను. స్త్రీ మౌనంగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను. ఏమని చెప్పినాడు? స్త్రీ ఎట్టున్నాలంట? ఖచ్చితంగా
మౌనంగా ఉండాల్సిందే అనంట. ఉండాల్సిందే అని ఉందాడ, మౌనంగా ఉండాల్సిందే. ఇంకా నెక్స్ట్ ఉపదేశించద్దంట. కొంతమంది ఏం చేస్తారు, నువ్వు కూర్చో మర్యాదగా, నేను పోయి మాట్లాడేసి వచ్చా, ఏందో వాళ్ళ కథ తేల్చి వచ్చా. వీళ్ళు తీసుకుంటారు అంత అధికారం అంతా, వీళ్ళు పోతారు యుద్ధానికి. ఎట్టునాలంట ఆడోళ్ళు నోరు కూడా ఎత్తకూడదంట. ఉపదేశం చెప్పదంటే ఇతరులకు నేను అన్ని అనుభవించి చెప్తాన్నా, నీ భర్తని ఇప్పుడే కొంగు కుమ్ముడేసుకోమ్మా, అవి కాదు నేర్పించాల్సింది. నీ భర్తకు లోబడి ఉండమ్మా, నీ భర్తకు ఏం చెప్తుంది మౌనంగా వినమ్మా, విధేయత చూపించమ్మా, సంపూర్ణంగా అధికారం ఇవ్వాలి. అందుకు కింద మాట చూడండి, పురుషుని మీద అధికారము చేయుటకైనను. పురుషుని మీద ఏం చేయకూడదంట, ఏమా అధికారం చేయడానికి వీలు లేదు. భర్త ఏం చెబితే ఖచ్చితంగా భార్య తినాలి, భర్త ఏం తెచ్చి పెడితే భార్య తినాలి. భర్త ఏమి తెచ్చి ఇదిగో పండగకి చీర అంటే ఈ చీరేనా అని కాదు, అయ్యా థ్యాంక్స్ అయ్యా, బాగుందయ్యా నువ్వు తెచ్చి. ఒక పేదవాడంట, బాగినండి ఒక చిన్న కథ చెప్తా. ఒక పేదవాడంట భార్యకు 150 రూపాయలు పెట్టి చీర కొనిచ్చాడంట. ఎంతంట, ఎంతలో ఉన్నాయి చీరలు ఇప్పుడు? మినిమం 300 స్టార్టింగ్. ఒక్కరో మంచిదంటే 300, 500, 1000, 2000 ఇంకా పోతుంటే ₹1,00,000, 10 లక్షలు కూడా చీరలు ఉన్నాయి. ఎంత చీర కొనిచ్చాడంట ఈ పేదవాడు? 150 రూపాయలు. అసలు చీర మాత్రం ఉంటుంది అది. భార్య నిందంట, కుట్టించుకునిందంట, బావా చీర చాలా బాగుంది బావా. ఎంత చీర అది? 150 రూపాయల చీర. భర్త ముందర వచ్చి బావా బాగుంది బావా. ఎందుకనంటే నా మాట చెప్పండి చూద్దాం. ఒక 1000 రూపాయల చీర కోసం గొడవ పడచ్చు కదా. ఎందుకంటే నా మాట, తన భర్త ఎంతైతే కష్టపడతాడో తనకు తెలిసింది. నా భర్త స్తోమత ఇంతే, నా భర్త నా కోసం కష్టపడి 150 రూపాయలు దాచిపెట్టుకుని నాకు చీర కొనుక్కొచ్చినాడు, నా భర్త నేను సంతోష పెట్టాలా అని చెప్పి అయ్యా బాగుందయ్యా. ఇప్పుడు భర్తకు మనసులో ఎట్టుంటుంది, బా నేను దాచిపెట్టుకున్న 150 సొమ్ము నా భార్య కట్టింటే ఎంత బాగుందో. ఇతను కూడా పెద్ద ఆశయం ఉండదు, నా భార్యకి 1000 రూపాయల చీర తెచ్చింటే బాగుండే అని ఏం ఉండదు. నాకు స్తోమతోనే కాలికి తెచ్చినా, నువ్వు కట్టుకున్నావు బాగుందే. ఇద్దరు లచ్చనంగా ఒక గిన్నెలో అన్నం పెట్టుకొని తింటే ఇంకా వాళ్ళకి ₹1,00,00,000 ఉంటాయి, ఎంత 10 కోట్లు ఉంటాయి, ఏం అవసరం వాళ్ళ. కొంతమంది పండగలకైతే భార్య భర్తలు కొట్లాడుకోవాలంటారు, కొంత ఇళ్లలో అయితే వాల్చుకుంటారు, షాంపాలకు వేసుకొని ఎట్ట పడతారు, కాళ్ళు దగ్గర తన్నుకుంటారు. పండగ లేకపోతే ఏడొచ్చి పడి ఉంటుంది గొడవ, ఏడొచ్చి పడి ఉంటుంది. మీ అన్న చూడు వాళ్ళ అక్కకి ఎంత మంచి చీర కొన్నాడో, నువ్వు తెచ్చినావు నాకు గొడవ వచ్చా. సర్దుబాటు ఉండదు, చాలా మందికి సహనం ఉండదు, ఓర్పు ఉండదు. నేను చెప్పేది ఏంటంటే, ఎక్కడైతే సంతోషం ఉంటుందో అక్కడ ఇంకోటి ఏవి రాకుండా మనం చూసుకోవాలంట. హల్లెలూయా. మలినము రాకుండా చూసుకోవాలా. మన మధ్యలోకి బంధాలు బలపడాలంటే మధ్యలో సందు ఉండకూడదు, మలినము రాకూడదు, పాపము రాకూడదు, ఎవడు దూరానికి వీలు లేదు. అదే ఇప్పుడు దారుణమే, ఒక స్త్రీ వచ్చి ఏంది మే పండగకు అంత గలీజు చీర కట్టుకున్నావు, నువ్వు ఎంత 150కా? ఏంది మేము నా భర్త చూడు 1000 రూపాయలు పెట్టి తెచ్చినాడు, ఏంది 150 తెచ్చినాడు. ఏదో లెక్క మా స్తోమత, నా భర్త నన్ను ప్రేమించి తెచ్చిన లెక్క, నాకు దీంట్లోనే సంతోషం ఉంది అక్క అంటే ఇప్పుడు ఈ వల్ల ఏమో నోరు మూసుకొని పోతుందా పోదా? ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తాం, ముద్రిష్ట చెప్పినాడు ఇంకా తెచ్చింది కట్టుకోకుంటే సచ్చడని కట్టుకునే. ఎన్ని డబుల్ గేమ్లు ఆడతారంటే కొంతమంది. బంధాలే ప్రేమించుకుంటారు, ఒకరినొకరు అన్నీ ఉంటాయి, కానీ ఒకరి మధ్యలో ఒకరు గౌరవం ఉండదండి. ఏముండదు? నేను ఒకటి చెప్తాను, ఎక్కడైతే ఏ బంధములు అయితే ఒకరినొకరు గౌరవించుకుంటారో అక్కడ బంధం బాగా నిలబడుతుందంట. గౌరవం లేని చోట బంధాలు నిలబడవంట, పడిపోతాయంట. ఒకరినొకరు గౌరవించుకోకపోతే, ఒకరినొకరు ప్రేమించుకోకపోతే, ఒకరినొకరు సత్కరించుకోకపోతే, బా నీ మాదిరి పనిచేసే వాళ్ళు ఎవరు లేరు, బా భలే పనిచేస్తావు అంటే ఇంకా రోజు పొద్దున 5కి లేచి ఊడిచిపెట్టింటుందని. సోమరు పొద్దున 9 దాకా అనుకుంటూ 10 దాకా అనుకుంటూ ఏమంటది, నేను ఇంతే ఊడ్చుకుంటే నువ్వు ఊడ్చుకో, నాకు టిఫినే బయటికి పోయి తినిసావు. ఇది సంతోషమా?
కుటుంబాన్ని కట్టుకోవాలంటే చాలా ఆలోచనలు చేసుకోవచ్చు, చాలా పద్ధతిగా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. అట్లాగే దేవునితో కూడా మన అనుబంధం కలిగి అన్నీ తగ్గించుకొని దీనులుగా ఉండి ప్రభువుని మనం సంతోషపెడితే అది అసలైన క్రిస్మస్, అసలైన పండగ అంటే. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో బంధము లేకుండా నువ్వు ఎంత పండగ చేస్తే ఏం ప్రయోజనం, ఎంత వేలు ఉలగబోతే ఏం ప్రయోజనం. చర్చిలో ఆ పండగ బుద్ధు కూడా 20 రూపాయల కాగితం వేసింటారు కొంతమంది, గుడ్డలకేమో వేలు పెట్టింటారు. వేలు ఎంత డ్రెస్సు 1500, ఎంత మా చీర 3000, కానుక ఎంత వేసినావు 20 రూపాయలు. ఎంత వేసినాం 20. ఏమ్మా ముక్కుపడే ప్రతి ఆదివారం నేను అనుకున్నా దేవునికి 20 వేయాలనుకున్నా, వేసిన. ఏమ్మా 1,00,000 రూపాయలు ఒక దేవునికి 1,00,000 రూపాయలు ఇచ్చే 20 చెప్పిందా 20, 10 లక్షలు వచ్చినా 20, ఇల్లు కట్టించినా 20. దేవుడు ఎన్ని మేలు చేసినా చేతులు కురచగానే ఉంటాయి, బిగింపుగానే ఉంటాయి. కానీ నేను చెప్పింది మీకు ఒకటి, ఎవరైతే దేవుని సన్నిధిలో ధారాళమైన మనసు కలిగి ఇచ్చేవారిగా, విత్తేవారిగా, కష్టపడేవారిగా, ప్రయాసపడేవారిగా, చెమట ఊడ్చేవారిగా ఎవరైతే ఉంటారో వారిని దేవుడు నిజంగా మీకు చెప్తే నమ్మరు. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా దేవుడు వారిని అంచెలంచెలుగా క్రమంగా వారిని హెచ్చించి ఉన్నతమైన స్థలములలో వారిని నిలబెడతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దైవ భక్తి కలిగి ఉందాం. దయ్యం భక్తి మనకొద్దు. ఏం భక్తి కలిగి ఉండాలా? దైవ భక్తి, భయము భక్తి కలిగి ఉండండి. మిగిలిన జీవితం సంవత్సరం అంతకొచ్చినాం, 24వ సంవత్సరం సూచమో చూడమో కూడా మనకు తెలుసా? ఈ చివరి శుక్రవారం వరకు దేవుడు నడిపించినాడు, చాలు ప్రభు. మరి ఈ రోజు నడిపించినావు, నీకు స్తోత్రం. ఓకే, నీ చిత్తం అయితే ఓకే, నన్ను రేపు బతికించావా, నీ కోసమే పనిచేస్తా. ఒకవేళ రేపు నన్ను బతికేవా, అయితే ఈ దినం నన్ను నీ రాజ్యములో జ్ఞాపకం చేసుకో. అది ప్రార్థన, అట్టుండాల ప్రార్థన. ప్రభా నేను నిద్రపోతాను, మంచి నిద్ర ప్రభా, మళ్ళీ రేపు పొద్దున్న లేచి పనికి పోవాలనైనా, లెక్క సంపాదించుకోవాలైనా, షిట్ అంతా నింపుకోవాలైనా, బిరవంతా నింపుకోవాలైనా, స్థలాలు కొనాలా, భూములు కొనాలా, బుట్టలు కొనాలి. చర్చికి ఎప్పుడు పోతావు? ఏడుంది ప్రభా సమయం, నాయన మొగడు వచ్చాడు వండి పెట్టాలా, తినాలా, పనుకోవాలి, తెల్లారింది పనికి పోవాలి, ఏడుంది ప్రభా సమయం లేదు ప్రభా. సరే చూచా నీ కథ, వచ్చావుగా నా కాడికి తీర్పు దినమున, ఆ పొద్దు నీ కథ నేను చెప్తా. పడితే అగ్నిలో నిత్యం నరకములో అగ్ని ఆరదు. ఎన్నిసార్లు కళ్యాణ్ బాబు చెప్తుంటే లెక్క చేయవా నువ్వు? నీ కథ చెప్తావు. ఎన్నిసార్లు వాక్యం బోధించంటే నీకు అర్థం కాదా? ఇష్టానుసారంగా గుంపులు ఉన్న సాటిగా పరిగెత్తుతారా మీరు? సత్యం ఉన్న చోట రారా మీరు అని దేవుడు తోమకుంటే అడగండి. నేను చెప్తున్నా కదా, మామూలుగా తోమండి ఆయన, పరిగెత్తుకుంటూ నువ్వు రావాల్సింది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, సత్యం ఉన్న చోటికే. హల్లెలూయా. ఎందుకంటే ఈ సత్యం ఉన్న చోట సత్యవంతుడైన సర్వశక్తుడైన దేవాది దేవుడు ఆసీనుడై ఉంటాడు. సాత్వికుడు దేవుడు ఇచ్చేంత వరకు ఎదురు చూస్తాడని వాక్యంలో ఉంది. ఎదురు చూడాలా, స్వభావం కలిగి ఉండాలి, దేవుని కోసం పాటుపడాలి. దేవుడు ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూలన దేవుడు లేపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అన్ని రకాలుగా దేవుడు మనకు సహాయం చేసే దేవుడు, ఆహారం ఇచ్చే దేవుడు, రక్షించే దేవుడు, పోషించే దేవుడు, వస్త్రాలు ఇచ్చే దేవుడు, అన్నీ ఇచ్చడం. 1 కాదు 2 కాదు, అన్నీ A to Z ఇచ్చాడు. నువ్వు ఆయనను సంతోష పెడితే, ఆయనకు దుఃఖం కలిగిందనుకో, ఇంకా నీ కాడ ఉండేదాంతో సరిపెట్టుకోవాల్సిందే. అది ఇంకా ఆరదు, తీరదు, ఆ బాధ పోదు, ఆ కష్టం అట్నే ఉంటుంది బతుకంత, జీవితం అంతా. అదే నువ్వు ప్రభువును సంతోష పెడితే నీ కష్టమును తీసివేస్తాడు. ఇక్కడికి కష్టంతో వచ్చినావేమో, బాధతో వచ్చినావేమో, అవమానంతో వచ్చిన, నిందలతో వచ్చినావేమో, అవసరాలతో వచ్చినావేమో, అనారోగ్య సమస్యతో వచ్చినావేమో, యేసు నామములో నీకు విడుదల కలుగును గాక. హల్లెలూయా. ఖచ్చితంగా విడుదల ఇస్తాడు ఆయన. ఆయనను సంతోషపెట్టు, ఆయన మహింపరచు, ఆయనను నువ్వు బలంగా విశ్వాసముతో. ఇందని ఫస్ట్ చెప్పిన మీకు, ఒక ఆయన కుర్చీ వేసుకుని ఏం చేసేవాడు? అప్పసము ప్రార్థన చేసేవాడు. ఈరోజు నువ్వు కూడా అప్పసం ప్రార్థనలో ఉండు. చచ్చిపోయేటప్పుడు తన చెయ్యి దేని మీద పడింది? అదే కుర్చీ మీద పడింది. అంటే ఇప్పుడు ఆ కుర్చీలు ఎవరున్నారని నమ్ముతున్నాడు ఆయన? దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, నీ విశ్వాసమే నిన్ను దీవించును, నీ విశ్వాసమే నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది.
కాబట్టి నీ విశ్వాసాన్ని స్థిరంగా పట్టుకో, గట్టిగా పట్టుకో, దేవుని గట్టిగా హత్తుకో. నీకోసం ప్రార్థించే సంఘాన్ని వదిలిపెట్టుకోవద్దు, నీకోసం మొరపెట్టే సేవకుని వదులుకోవద్దు, నీకోసం క్రమంగా నీకోసం అన్ని రకాలుగా సహకరించి సహాయం చేసే సంఘమును, మందిరాన్ని చచ్చినా వదిలిపెట్టద్దు. గుంపును చూసి మోసపోవద్దు. పందులు కూడా ఎట్టుంటాయి? గుంపులు గుంపులుగా ఉంటాయంట. సింహము సింగిల్గా ఉంటుందంట. సింహం వచ్చే పందులను ఏమైపోతాయి? పారిపోతాయి. యేసు ప్రభు సింహములా అంటాడు. ఆయన నిలబడినప్పుడు గుంపులు గుంపులు పందులను ఏమైపోతాయి? పారిపోయి తేలాడిపోతే చచ్చిపోయి దిగుదలకు పరిగెత్తుతాయి అంతే. వారని ఆయన తెలియక చేసి కదరా ఈ తప్పులన్నీ. ఆ గుంపులు కాడికి పోయి ఆ గుంపులో శాపము శ్రమలు పంచుకోవాకండి. నేను మీకు చెప్పేది అదే. మంచోనితో ఉంటే నిన్ను కూడా ఏమంటారు? మంచోడు అంటారు. షెడ్డలతో సహా వచ్చి మిమ్మల్ని ఏమంటారు? బా నేనేం చేయలే బా, ఊరికి వాళ్ళ పక్కన కూర్చున్నా. మూసుకొని పా, నువ్వు కూడా వా, ఎక్కు, బండి ఎక్కు. సార్ నాకేం తెలుసు, వాడు నాకు ఫ్రెండ్ సార్, ఊరికి ఫోన్ చేసిన సార్, నాకేం తెలుసు సార్. వాడు దొంగతనం చేసినాడు, వాంతో పాటు నువ్వు కూర్చున్నావు, ఖచ్చితంగా వానికి ఎంతో కొంత ఇచ్చినా ఎక్కువ. సార్ నాకు ఏమీ ఇలా సార్, వాళ్ళ ఊరికి నాకు ఫ్రెండు సార్. మర్యాదగా ఎక్కుతేనే ఇలాంటి ఈయనే దన్నుతా అంటాడు. ఎక్కుతామా ఎక్కమా? ఏమంత అవసరం మనకు? సత్యం ఉన్న చోటికి వస్తే ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మనశ్శాంతి ఉన్న చోటికి రండి, నెమ్మది ఉన్న చోటికి రండి, దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. మౌనంగా ఉందాం, మేలుకువగా ఉందాం, ఉపదేశించుకోకుండా నోటి మీద వేసుకొని మంచి ప్రవర్తన కలిగి, సత్ప్రవర్తన కలిగి మారి జీవితాలు మార్చుకొని మిగిలిన జీవితంతో ప్రభువుతో నమ్మకంగా ఉందాం. ప్రభువుని సంతోష పెడదాం. మరణ దినం అంతటి వరకు, చివరి క్షణం వరకు దేవుడు ఎంతవరకు నీ ఆయుష్ పెడితే అంతవరకు నమ్మకంగా ఉండు. దేవుని హెచ్చిస్తాడు, బలపరుస్తాడు. ఆయన రాజ్యంలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి ఈ వాక్యం విన నీవు ఒకవేళ తీర్మానించుకుంటున్నావేమో, ఒక మంచి తీర్మానం తీసుకో.